ధన్యవాదాలండి. సో, నేను ఈరోజు మీ ముందు ఈ యొక్క జూమ్ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా సార్లు విన్నాను. మన లీడర్స్ చాలామంది ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్ చేస్తారు. దాంట్లోని మెడిటేషన్ చేస్తారు. ఎస్పెషల్లీ విజయరాజు గారి టీము 5:00 లేచి మైండ్‌ని పాజిటివ్ వేలో కన్వర్ట్ చేస్తూ, ఒక విజువలైజేషన్ ద్వారా మన స్వప్నాల్ని, మన కలల్ని మన కళ్ళ ముందే సాత్కాష్ సత్కరిస్తూ, మనం ఏది కావాలనుకుంటున్నామో, ఏది కోరుకుంటున్నామో, అదంతా మన కళ్ళ ముందు విజువలైజేషన్ ద్వారా, మన కంటి ముందు ప్రత్యక్షం అవుతున్నట్టు, మనం దాంట్లో ఉంటున్నట్లు, మనం దాంట్లో జీవిస్తున్నట్టు, మన ఆరోగ్యము, ఆనందము, సంతోషము, మన ఫ్యామిలీ మెంబర్స్, మన కోరికలు అన్నీ కూడా ఈ మెడిటేషన్ ద్వారా యాక్చువల్‌గా మార్నింగ్ ఈ పవన్ గారు ఇంత అద్భుతంగా చెప్తున్నారంటే, నిజంగా సార్ ఐఎమ్ రియల్లీ వెరీ, వెరీ హ్యాపీ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్‌గా మనం ఎర్లీ మార్నింగ్ లెగిస్తే జూమ్ మీటింగ్‌లో పాల్గొంటే మనలో ఎంత శక్తి వస్తది? ఒక్కొక్క వ్యక్తిలో అంతర్గతంగా దాగున్నటువంటి జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేస్తూ, వాటిని ఉత్తేజపరుస్తూ, మనలో దాగి ఉన్నటువంటి శక్తిని బయటకు తీస్తున్నటువంటి విజయరాజు గారు. అంటే ఈ కార్యక్రమాన్ని మనకి అమలు చేయడం ద్వారా విజయరాజు గారు మనకు తెలియకుండానే చాలా చాలా అద్భుతమైన సేవను అందిస్తున్నారు. ముందుకు విజయరాజు గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మగారు కూడా చెప్పేవారు. అరే ఉదయకాలం లేచి నువ్వు నిద్ర లేచి నువ్వు ఏదైతే కోరుకుంటావో ఏదైతే జ్ఞానం చేస్తావో దేవుడు నీకు తప్పగా సిద్ధిస్తాడు, తప్పగా నీ యొక్క కోరికలు నెరవేరుస్తాడంటే ఏంటో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నిజంగానే తెలుస్తుంది. ఈరోజు విజయరాజు గారు ఈ యొక్క మంచి స్థానంలో ఉండడానికి కారణం కూడా తను మాత్రమే ఎదగాలని అనుకుంటలేదు. తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎదగాలని ఒక మంచి కోరిక ఉందో చూడండి. ఆ ఒక మంచి కోరిక తనని ఎదిగేలాగా చేస్తుంది. మనందరికీ కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంది. సో, సార్‌తో పాటు మనం ఎదుగుతాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి విజయ్ సార్ గారికి నేను ముందుగానే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ఈ జూమ్ మీటింగ్‌కి నన్ను ఇన్వైట్ చేశారు. సారు చేసి ఏం చెప్పారు? మంచి నాలెడ్జ్ చెప్పండి సార్. మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పమని చెప్పి. బట్ నేను ఇప్పటి వరకు అనుకునేవాడిని ఆహ్, కేవలము సీఎన్‌టీలు డైరెక్ట్‌గా చేస్తేనే బావుంటది అనుకునేవాడిని. కానీ సీఎన్‌టీస్‌కి మాక్సిమం అయితే ఎంతమంది రాగలరు? ఒక హాల్‌లో అయితే 200 మంది, 100 మంది. లేదు చిన్న డీఎల్‌సీపీలో అయితే ఒక 50 మంది, 60 మంది. బట్ ఈ జూమ్ మీటింగ్ ద్వారా నేను ఎళ్ళలేని ప్లేస్‌లకి మీరు కూడా రాలేని కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ రావడానికి అవకాశం ఉండకపోవచ్చు. నేను కూడా ఆ ఏరియాలకి రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఈ జూమ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కనెక్ట్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి విజయరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పబోయే క్లాస్‌కి మీరందరూ రెడీగా ఉన్నారా? ఎవరైనా ఓపెన్ చేసి నో ప్రాబ్లమ్. 1 ఆర్ 2 లీడర్స్ ఓపెన్ చేసి ఓకే అంటే పవన్ గారు గాని, లేదా ఇప్పుడు మాట్లాడినటువంటి వారు గాని, ఒకసారి ఓకే అంటే నేను నా సెషన్ స్టార్ట్ చేస్తాను. నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. వెరీ గుడ్. పద్మావతి గారు, రాధా రమేష్ గారు చాలామంది ఓకే చెప్తున్నారు. ఓకే. ఐ విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే. చూడండి ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. వచ్చిందా? స్క్రీన్ వచ్చిందండి. చేస్తాను. ఒకసారి నాకు స్క్రీన్ వచ్చిందా లేదో మీరు చెబితే వాయిస్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ నేను చార్ట్ క్లోజ్ చేశాను. చార్ట్ క్లోజ్ చేస్తే ఈ స్క్రీన్ కనిపించట్టు. స్క్రీన్ అంతా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. వెరీ గుడ్. సో, వెస్టేజ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కంపెనీ అండి నిజంగా ఓకే చెప్పాలంటే. ఓకే సార్, వస్తుంది సార్. క్లియర్‌గా ఉందిగా? ఆనంద్ స్క్రీన్ సార్, క్లియర్‌గా ఉంది కదా? క్లియర్ గా ఉంది సార్. వెరీ గుడ్. నా స్క్రీన్ కనిపిస్తుందా? అవర్ కేటగిరీస్ అని చెప్పి ఎస్ సార్, 19 రకాలు కనిపిస్తున్నాయా? ఎస్ సార్, ఎస్ సార్, కనబడుతున్నాయి సార్. కనిపిస్తున్నాయి కదా? వెరీ గుడ్. ఓకే. సో, మన వెస్టేజ్ కంపెనీలోని నిజంగా చెప్పాలంటేనండి, అసలు వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అవ్వడమే మన యొక్క అదృష్టం. ఎందుకు అంటే, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లోని ప్రపంచంలోనే చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే ఇంత ఇన్ని కంపెనీలు ఉన్నప్పటికీ, ఇండియాలో స్థాపించబడినటువంటి ఒక వెస్టేజ్ కంపెనీ అద్భుతంగా ఇతర దేశాల్లో కూడా మన్ననలు పొందుతుంది. ఓకే. దినదినము ప్రవర్ధమానమై అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటంటే, ఒక మంచి ఉద్దేశంతో గౌతమ్ బాలి గారు ఏం చేశారు, మనకి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని చెప్పి ఆర్థిక స్వాతంత్రం కావాలని, మనందరం బావుండాలని ఒక గొప్ప కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ కంపెనీలోని మనం జాయిన్ అవ్వడమే కాదు, మన నిత్య జీవితంలో మన ఇంట్లో ఉన్న వ్యక్తులను చూస్తే ఏదో విధంగా, ఏదో రకంగా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ,
లేదా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి కావాల్సినటువంటి ప్రతి మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు అయినటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒకటి ఏముండొచ్చు, మనిషికి హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మన వెస్టేజ్లో ఏమైందంటే, నువ్వు ఎలాంటి కోరిక ఉన్నా, నీ మనసులో ఏ విధంగా నువ్వు బిజినెస్ చేయాలన్నా, నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నా, మన వెస్టేజ్లో ఆల్మోస్ట్ 19 కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ దాంట్లో ఏంటంటే వెస్టేజ్ ప్రైమ్ అని ఉందా, అంటే మనకి భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారు. అంటే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ మీన్స్ ప్రధానమంత్రి. మంత్రుల్లో కల్లా అతి ప్రధానమైన వాడు ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఆయనే రాజు. అలాగే ఎంత ప్రాముఖ్యత ఉందో ఆయనకి, అలాగే మన వెస్టేజ్ ప్రైమ్‌లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. అందుకనే మనం వెస్టేజ్ ప్రైమ్ అని అంటాం. అంటే ఈ ప్రొడక్ట్స్ మన జీవితంలోనే జీవితాన్ని మార్చే విధంగా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఎంతో గొప్ప ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి చాలా ప్రాముఖ్యతను ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రైమ్ ప్రొడక్ట్స్ అని అన్నాం. అంతేకాకుండా మనకి రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇమ్యూనిటీ కావాలి. కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి గుండె ఉంటుంది కాబట్టి ఆ గుండెకి రాకుండా ఉన్నటువంటి గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడడానికి మనకి ప్రో హార్ట్ అని గుండెకి సంబంధించి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ముఖ్యంగా చెప్పాలంటే మనిషి పుట్టిన తర్వాత శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. అది మనందరికీ తెలుసు. అంటే ప్రతి వ్యక్తికి ఆడైనా, మగైనా మన శరీరంలో ఎముకలు 206 ఉంటాయి. వీటిల్నే మనం అస్థిపంజరం అని కూడా అంటాము. ఒక షర్ట్ మనము అంటే తగిలించి దేనికైనా దానికి ఒక రూపం ఇవ్వాలంటే ఏం కావాలి? ఒక యాంగిలర్ పెట్టి వేస్తాం. అలాగే మన శరీరానికి ఈ మాంసం ముద్దకి ఒక రూపం కావాలంటే స్కెలిటన్ ఉండాలి. ఈ స్కెలిటన్‌లో మనకి ఏమున్నాయి? 206 రకాల ఎముకలున్నాయి కదా! సో, వీటికి కూడా నొప్పులొస్తుంటాయి. కాళ్ళు నొప్పులని, కీళ్ళు నొప్పులని, నడుము నొప్పని, మెడ నొప్పని. కాబట్టి జాయింట్ అండ్ బోన్ హెల్త్‌కి సంబంధించి మనకు ప్రత్యేకించి కొన్ని మందులున్నాయి. ఫిట్‌నెస్‌కి సంబంధించి ఉన్నాయి. గ్లైసెమిక్ హెల్త్‌కి సంబంధించి ఉన్నాయి. అలాగే కాకుండా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి పోవడానికి డీటాక్స్‌కి సంబంధించి ఉన్నాయి. ఆడవాళ్ళ హెల్త్‌కి సంబంధించి, ఆడవాళ్ళ హెల్త్ అంటే ఏముంది? సో, ఆడవాళ్ళకి హెల్త్‌కి సంబంధించి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి పీఓసీడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మన దగ్గర మంచిగా ఉమెన్ హెల్త్ అనే కేటగిరీలో కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవేమీ వద్దు సార్, మా నాన్నగారు, అమ్మగారు కూడా ఇదివరకు అలోపతి గాని, హోమియోపతి గాని వాడేవారు కాదు. కేవలం ఆయుర్వేదం అంటే ఇష్టం. అంటే మనకి ఆయుర్వేద సెగ్మెంట్ ఉంది. అలాగే సార్, నాకు ఈ మందులతో సంబంధం లేదు. నాకు నా తాతగారు ఇచ్చిన పొలం ఉంది. లేదా మాకు మంచి భూమి ఉంది. మంచి కూరగాయలు పండించుకుంటాము. లేదా మొక్కలు పెంచుకుంటామంటే దానికి సంబంధించిన అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే మన ఇంట్లో చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకి మనం సాధారణంగా కొన్ని పానీయాలు ఇస్తూ ఉంటాం. హార్లిక్స్ అని, బూస్ట్ అని. అలాగే మన దగ్గర కూడా హెల్త్ రిలేటెడ్ ఫుడ్స్ చాలా మంచివున్నాయి. అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ హెల్త్ ఫుడ్ ఉన్నాయి. అలాగే ఓరల్ కేర్‌కి సంబంధించి ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రి నిద్రించే సమయం వరకు ఉదయం సాధారణంగా కొంతమంది ఒకసారి బ్రష్ చేస్తారు. కొంతమంది నిద్రపోయేటప్పుడు కూడా బ్రష్ చేస్తారు. ఎందుకంటే బ్రష్ చేయడం వల్ల మన నోటి నుంచి వచ్చేటువంటి దుర్గంధం అనేది లేకుండా మంచిగా ఉండడంతో పాటు మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నోరు మీద నోటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. కొంతమంది 2 సార్లు బ్రష్ చేసినా కూడా అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండానే నోట్లోంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి మన దగ్గర ఓరల్ కేర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంటికి ప్రతి నిత్యము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి సమయం నిద్రించే వరకు మన ఇంటిలో నిత్యావసర వస్తువులు గానీ, నిత్యావసర పనులు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ, అలాంటివన్నీ కూడా మనకు హోమ్ కేర్‌లో ఉన్నాయి. అలాగే ఈ రోజుల్లో బ్యూటీకి సంబంధించి ఆడవాళ్ళు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. అలాగే పర్సనల్ కేర్ కూడా సంబంధించి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాంటి ప్రొడక్ట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. అంతేకాదు, ఇంకా నిజంగా చెప్పాలంటే మన దగ్గర షార్ప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే షార్ప్ ప్రొడక్ట్స్ అంటే ఏమన్నా వాటర్ ప్యూరిఫై ఉంది, వాటర్ జగ్ ఉంది, నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫై, ఇలా రకరకాల ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి షార్ప్‌కి సంబంధించి. ఉమెన్ హైజీన్ సంబంధించి కేటగిరీ ఉంది. ఉమెన్ హైజీన్ అంటే అర్థం ఏంటి? మరి ఆడవాళ్ళకి యొక్క శుభ్రత, పరిశుభ్రత. ఆడవాళ్ళు శుభ్రంగా ఉండరా? ఎప్పుడూ శుభ్రంగానే ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి నెల మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్‌లోని ఇదివరకు ఏం చేసేవారంటే చాలామంది ఆడవాళ్ళు ఓకే, శుభ్రంగా ఉతికినటువంటి కాటన్ శారీ వాడేవారు. ఇప్పుడేం చేస్తున్నారు? స్కూల్‌కెళ్ళే పిల్లలున్నారు, ఉద్యోగం చేసుకునే స్త్రీలున్నారు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు బయటికెళ్ళేవాళ్ళు. వీళ్ళు నిత్యము కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మెన్స్ట్రువల్ సైకిల్‌లోని ప్యాడ్స్ వాడుతుంటారు. సో, మనకి అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఉత్పత్తులున్నాయి. మగవాళ్ళకి సంబంధించిన మెన్స్ గ్రూమింగ్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి.
ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా చక్కగా నీట్గా ట్రిమ్ చేసుకుంటున్నాడు, పెర్ఫ్యూమ్స్ వాడుతున్నాడు, బాడీ స్ప్రేస్ వాడుతున్నాడు, సోప్స్ వాడుతున్నారు. కాబట్టి మెన్స్ గ్రూమింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కలర్ కాస్మెటిక్స్ ఉన్నాయి. లాస్ట్గా స్కిన్ ఫార్ములా 9 కూడా ఉంది. ఇది 19th క్యాటగిరీ. స్కిన్ ఫార్ములా అంటే ఏముందండి ఈ రోజులో? మనం బయటికి ఎండలో వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎండ ఎంత ఎక్కువ ఉంది, చాలా బయట ఎక్కువగా ఉండడం వల్ల మనం చేసే ఎస్పెషల్లీ మన డైరెక్ట్ సెల్లింగ్లో మనం ఇంట్లో కూర్చుంటే అవ్వదు. ఎక్కడికి వెళ్ళాలి? కంపల్సరీ మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి వెళ్ళాలంటే మీరు ఎండలోకి వెళ్ళాలి. సో ఒక్కొక్కసారి కొంతమందికి సూర్యకిరణాల వల్ల ఏమవుతుందంటే శరీరము నల్లగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా శరీరం నల్లగా కాకుండా, అలాగే కళ్ళ కింద నల్లగా మచ్చలు రాకుండా, శరీరం ముడతలు పడుతున్నప్పుడు ఇలాంటి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనకి స్కిన్ ఫార్ములా 9 అని చెప్పి కూడా మన దగ్గర ఉంది. సో మన దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఎన్ని ఉన్నాయంటే 19 కేటగిరీలు ఉన్నాయి. సో లాస్ట్ విజిట్‌లో నేను లాస్ట్ జూమ్ మీటింగ్‌లో ఏం చెప్పానంటే, ఈ 19 కేటగిరీలో ఒకటైనటువంటి ముఖ్యమైన కేటగిరీ అయినటువంటి జాయింట్ అండ్ బోన్ హెల్త్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మరికొన్ని కేటగిరీస్ గురించి మనం చెప్పుకుందాం. అందులోనూ మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వెస్టేజ్ ప్రైమ్. వెస్టేజ్ ప్రైమ్ అంటే వెస్టేజ్‌లో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయి? దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే. సో నేను ఈరోజు మీకు వెస్టేజ్ ప్రైమ్‌లో కేటగిరీలో చెప్తున్నాను. కాబట్టి యాక్చువల్‌గా ఇక్కడ నిజంగా చెప్పాలంటే మన గౌతమ్ బాలి గారు ఎంత మంచిగా మన కంపెనీని సృష్టించారంటే, ఇప్పుడు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నువ్వు ఏది అమ్మాలనుకుంటే అది అమ్మలేవు. ఎందుకని? ప్రతి దాంట్లో కొన్ని లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో వెయిట్ లాస్ లేదా వెయిట్ గెయిన్ అంటే వెయిట్ మేనేజ్మెంట్‌కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్సే ఉన్నాయి గానీ అన్ని రకాల ప్రొడక్ట్స్ లేవు. అలాగే ప్రపంచంలోనే నంబర్ 1 ఉన్నటువంటి ఇంకొక కంపెనీ ఉంది. అది ఆన్‌లైన్‌లో మనం కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రమే కొనుక్కోగలం కానీ మనకులాగా అన్ని చోట్ల డీఎల్‌సీ‌లు లేవు. సో ఆన్‌లైన్ మార్కెట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? మనకు తెలియకుండానే మోసపోయే అవకాశం ఉంది. లేదా మిడిల్ మేనేజ్మెంట్ అనేది మోసం చేసే అవకాశం ఉంది. బట్ కానీ మన వేస్టేజ్‌లో అద్భుతం ఏమిటంటే, నీకు ఏ కేటగిరీ తీసుకో, పిల్లల యొక్క స్కూల్ పిల్లలకి ఆహ్, బలం కావాలా? లేదా కాలేజీకెళ్ళే పిల్లలు అందంగా తయారవ్వాలా? లేదా మీ ఇంట్లో ఉన్న అమ్మగారికో, అమ్మమ్మకో, తాతయ్యకో, నానమ్మకో కాళ్ళు నొప్పులున్నాయా? కీళ్ళ నొప్పులున్నాయా? డయాబెటిస్ ఉందా? బీపీ ఉందా? థైరాయిడ్ ఉందా? ఇలాగ రకరకాల హెల్త్ ఇవేమీ కాదనుకుంటే అగ్రికల్చర్‌కి సంబంధించి ఉన్నాయి. ఓకే. లేదా ఆయుర్వేదం సంబంధించి 1 కాదు, 2 కాదు 19 కేటగిరీలు ఉన్నాయి గాబట్టే మనం గర్వంగా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? గర్వ్ సే బోలో హమ్ హై నా వెస్టేజ్. ఎందుకంటే ఇన్ని ప్రొడక్ట్స్, ఇన్ని రేంజు మన కంపెనీలో తప్ప ప్రపంచంలో ఏ ఇతర డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో కూడా లేవు. కాబట్టి అంత గొప్ప అవకాశం, అంత గొప్ప ప్రొడక్ట్స్ మన వెస్టేజ్‌లో మాత్రమే ఉండడం అనేది జరిగింది. కాబట్టి గౌతమ్ బాలి గారికి నిజంగా మనమందరం కూడా చెయ్యెత్తి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఇంత గొప్ప అవకాశము మనకిచ్చి, మన ఎదుగుదల కోసము ఆయన మనకెంతో సేవ చేస్తున్నందుకు. ఓకేనా? సో మనం ఈరోజు చెప్పుకునే దాంట్లో ముఖ్యమైన ప్రొడక్ట్స్ మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుందాం? వెస్టేజ్ ప్రైమ్ గురించి చెప్పుకుందాం. సో వెస్టేజ్ ప్రైమ్‌లో నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే. ఓకే. వెస్టేజ్ ప్రైమ్‌లో షేర్ చేస్తున్నాను మీకు. రైట్. సారీ. హ్మ్. ఇందాకొచ్చింది. ఓకే. కనిపిస్తుందండి స్క్రీను? హలో. ఇంకా రాలేదు సార్. ఇది స్క్రీన్ షేర్ పెట్టి చేశాను ఆల్రెడీ. మీకు రావట్లేదా? సార్ ఇంకా ఆ! రాలేదు సార్. రాకపోవడం ఏంటి? షేర్. యెస్. వచ్చిందా ఇప్పుడు మీకు? లేదు సార్ ఇంకా. లేదా. షేర్ అని అన్నాను. వచ్చిందండి? ఓకే సార్. ఓకే. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో ఫస్ట్‌లోని వెస్టేజ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుందాం. ఈ వెస్టేజ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎక్స్‌క్లూజివ్ అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే చాలా ప్రీమియం ప్రొడక్ట్స్. స్పెసిఫికల్లీ డిజైన్డ్ టు ప్రొవైడ్ ఆప్టిమమ్ న్యూట్రిషన్. ఇవన్నీ కూడా ఎలా డిజైన్ చేశారంటే, మనం తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్‌లో, ఉత్పత్తిలో మనకి అద్భుతంగా అంటే 100కి 100% మనకి సత్ఫలితాలు ఇచ్చేలాగా చేశారు. ఈ ప్రొడక్ట్స్‌లో మొట్టమొదటిది ఏంటంటే సీఎండీ. మీ అందరికీ తెలుసు సీఎండీ అంటే కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేవి మన కంపెనీలో ఒక ముఖ్యమైన ప్రొడక్ట్. అందుకని ఇది ప్రైమరీ కేటగిరీలో పెట్టాము. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో ఆల్రెడీ మీకు తెలుసు. తెలియనిదేమీ లేదు. అయినప్పటికీ కాస్త మీకు మళ్ళీ తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఏమిటంటే ఈ సీఎండీ అనేది యాక్చువల్‌గా అమెరికాలో ఎక్కడ? యూఎస్ఏలో నార్త్ ఈస్టర్న్ సైడ్ అంటే తూర్పు ఉత్తర భాగంలో ఉతహ అనేటువంటి నగరంలో
ఏమిటంటే ఒక సాల్ట్ లేక్ ఉంది. ఏముంది? ఒక సాల్ట్ లేక్. సాల్ట్ అంటే మీకు తెలుసు, ఉప్పు. లేక్ అంటే సరస్సు. అంటే ఒక ఉప్పు సరస్సు నుంచి ఈ యొక్క వాటర్ని సేకరించారు. మరి సరస్సుకి నదికి తేడా ఏంటి? సరస్సు అనేది ఒక చోట స్థిరంగా ఉండిపోతుంది. బట్ నది అయితే ఒక చోట నుంచి వేరే చోటకి ప్రవహిస్తుంది. సో కాబట్టి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి 8 సరస్సులు ఉన్నాయి. ఆ 8 సరస్సులో ఒకటి అయినటువంటి సరస్సు ఈ ఉతాహ అనేటువంటి నగరంలో ఉన్నటువంటి సరస్సు. ఈ సరస్సులో నుంచి మనం వాటర్ తీసి కాన్సన్ట్రేటెడ్ చేసి మనం ఏం చేసామో డ్రాప్స్ రూపంలో మనం ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మెయిన్ డ్రాప్స్ రూపంలో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనం ఏం చేస్తామంటే 1 లీటర్ బాటిల్లో ఈ డ్రాప్స్ ఎన్ని వేసుకోవాలో మీకు తెలుసు. ఎన్ని వేయాలి? 7 చుక్కలు కనుక వేసినట్లయితే ఈ వాటర్‌లో ఈ సీఎండీ డ్రాప్స్ వేయడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి 84 రకాల పోషకాలు, మినరల్స్ అందుతాయి. అవునా కాదా? సో ఈ మినరల్స్ వల్ల మన శరీరానికి ఎంత ఉత్తేజంగా, ఎంత ఉత్సాహంగా, ఎంతో అద్భుతంగా మన శరీరంలోని అద్భుతాలు చేస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే శరీరంలోకి కావాల్సినటువంటి మినరల్స్ అందుతున్నాయి. అందుకనే మనం 1 లీటర్ బాటిల్‌లో ఎన్ని డ్రాప్స్ ఏసుకోవాలి? 7 డ్రాప్స్ ఏసుకోవాలి. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది యాక్చువల్‌గా. మీకందరికీ తెలుసు. కానీ నాకు డౌట్ ఏంటి వచ్చిందంటే, అరే! ఇప్పుడంటే మినరల్ డ్రాప్స్ వాడుతున్నాము, మినరల్ వాటర్ వాడుతున్నాం. బట్ ఇదివరకు మినరల్ వాటర్ ఏమి లేదు కదా! ఎక్కడికి వెళ్ళినా బోరింగ్ నీరు, అవునా? కుళాయి నీళ్ళు, లేదా బావిలో నీళ్ళు, చెరువుల నీళ్ళు వాడాం. అప్పుడంతా ఆరోగ్యంగానే ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందంటే, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో ప్రతి ఒక్క ఏరియాలో పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇదివరకు అంత పొల్యూటెడ్ ఉండేది కాదు. ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. లేదా ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకించి మనం ఏం చేస్తాం, ట్యాప్‌లు కూడా ఉండవు. ఇప్పుడు ఏమైందంటే ఒక చిన్న ప్లేస్‌లో కూడా ఒక 4, 5 ఇల్లులు కడతాం. అదే ఒక ఎకరమో, 2 ఎకరాల్లోని ఒక 500, 600 ఇల్లులు మనం కట్టేసుకుంటున్నాం. అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా. సో వాతావరణం ఏమవుతుంది? భూమిలో నీళ్లు తీసేసుకుంటాం, వనరులు లాగేస్తున్నాం బయటికి. అలాగే ప్రకృతి నుంచి కూడా అనేక ఫ్యాక్టరీలు వచ్చినాయి. అనేక రకమైనటువంటి పొల్యూషన్స్ యాడ్ అవుతుంది. సో ఈ పొల్యూషన్ అంతా కూడా మనకి ఎక్కడ చేరుతుంది? భూమిలో చేరుతుంది. కాబట్టి మనం వాడేటువంటి వాటర్‌లోని మినరల్స్ ఉండట్లేదు. సో తత్ఫలితంగా మనము ఏమవుతున్నామంటే అనేక రోగాలకి, రుగ్మతలకు కారణమవుతుంది. అందుకనే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే, మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ మనం ఇచ్చినట్లయితే మనతో పాటు మన బాడీ యాక్టివ్‌గా ఉండి, మనం మరింత ఉత్సాహంగా ఉండి, మన పనులను మరింత చురుగ్గా చేసుకోగలుగుతాం. కాబట్టి మన శరీరానికి ముఖ్యంగా ఏం కావాలంటే పోషణ కావాలి. ఏ పోషణ కావాలి? మినరల్స్ ద్వారా మనకి శరీరానికి కావాల్సిన నీటిని మనం అందించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి ఈ సీఎండీ గనుక వాడినట్లయితే మినరలైజెస్ వాటర్ టు కీప్ యువర్ బాడీ హెల్తీ. ఈ వాటర్‌లో మినరలైజ్ ఉండడం వల్ల, ఇది తీసుకోవడం వల్ల మన యొక్క శరీరం ఎలా ఉంటుందట? చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రెండో పాయింట్, హెల్తీ సెల్యులర్ నరిష్మెంట్. ఇది దేనికి సహాయం చేస్తుంది? మన యొక్క శరీరం యొక్క నరిష్మెంట్ అంటే పోషణ చాలా ఆరోగ్యంగా ఉండేలాగా ఉంచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ ఎండాకాలమే కాదు, మామూలుగా చూడండి. మొక్కలకి నీళ్ళైపోతే ఏమవుతాయి? యెస్. ఏమవుతాయి? ఫస్ట్ ఆకులు వడిలిపోయినట్టుగా అవుతాయి. నెక్స్ట్ ఆకులు ఎండిపోతాయి. తర్వాత ఆకులు రాలిపోతాయి. మొక్క ఏమవుతుంది? గ్రాడ్యువల్‌గా దాన్ని చనిపోతుంది. అంటే దానికి కావాల్సినటువంటి పోషణ నీటి ద్వారా అందట్లేదు కాబట్టి దాంట్లో నిర్జీవంగా తయారవుతుంది. మనము కూడా అంతే. మన శరీరం యొక్క స్కిన్ను పుష్కలంగా నిగనిగలాడుతూ మన శరీరము యొక్క పోషణ బాగుండాలంటే మనం కూడా ఏమివ్వాలి? మన శరీరానికి నీరుని అందించాలి. కాబట్టి మన యొక్క శరీరానికి కావాల్సిన నీరు తీసుకుంటే మన యొక్క శరీరంలో ప్రతి కణము చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎక్స్ నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి. బూస్ట్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఏంటి? జీర్ణక్రియ. జీర్ణక్రియ అంటే తిన్నదంతా అరిగేటువంటి ప్రక్రియ. మనం ఏమి తీసుకున్నా, ఏమి తాగినా అన్నీ కూడా బాడీలోకి వెళ్ళిన తర్వాత పరిపూర్ణంగా జీర్ణమయ్యి, ఆ జీర్ణమైంది మనకి శక్తి రూపంలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక గ్లాసుడు బియ్యం తీసుకుంటే అది ఉడకాలంటే ఏం చేస్తాం? 2 లేదా 3 గ్లాసులు నీళ్ళు వేసి బాగా మరిగించి అప్పుడేమవుతుంది? అన్నం బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఉరుమవుతుంది. అంటే బియ్యము మనకి అరిగేలాగా మెత్తగా ఉండాలి అంటే దాంట్లో నీళ్ళేసి మరగబెట్టి దాన్ని బాగా చేస్తే ఏమవుతుంది? స ఆ బ అన్నము బాగా ఉడికి ఉరుమవుతుంది. అలాగే మీరు తీసుకున్నటువంటి ఆహారము మరి జీర్ణం కావాలంటే ఏం కావాలి? దానికి కూడా ఏం కావాలి? మంచి వాటర్ కావాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మన శరీరం ఉంది. అవునా? మీరు గారెలు వేయాలనుకోండి ఏం చేస్తారు? గారెల పిండిలో మిక్సీలో గారె పిండి వేస్తూ కొద్దిగా వాటర్ వేస్తారు. ఎందుకని? చిక్కగా ఉంటే గట్టిగా వస్తుంది. బట్ దోసల పిండి వేయాలంటే కొద్దిగా మిక్సీలో ఇంకా నీళ్ళు ఎక్కువేసి బాగా
మిక్సీ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, చక్కగా పలచగా వస్తుంది నీకు కావాల్సిన. మరి నీ శరీరంలో ఉదయం టిఫిన్ తింటావు, టీ తాగుతున్నావు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు, సాయంత్రం అయితే స్నాక్స్ తింటున్నావు, నైట్కి పలహారమో ఫ్రూట్సో లేదా నీకు నచ్చినటువంటి ఆహారమో తింటావు. మరి ఇన్ని తింటున్నప్పుడు ఇవన్నీ అరగాలి అంటే ఏమవుతుంది, దానికి కూడా ఏం కావాలి, కంప్లీట్గా వాటర్ కావాలి. సో కంప్లీట్గా వాటర్ ఉంటేనే అది జీర్ణం అవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సిఎండి అనేది 1 లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ వేయడం వల్ల మన శరీరంలో మనం ఏది తీసుకున్నా కంప్లీట్గా జీర్ణం అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి, కీప్స్ యువర్ స్కిన్ హెల్దీ. నీ యొక్క శరీరం ఎలాగ ఉంటుందంట, చాలా హెల్దీగా ఉంటుంది. చూడండి, పుట్టినప్పుడు చిన్నపిల్లలు మీరు ఎప్పుడైనా గమనించారా, వాళ్ళ యొక్క శరీరము మృదువుగా, మెత్తగా, నిగనగలాడుతూ ఎంతో షైనీగా ఉంటుంది. ఎందుకని, ఆ బిడ్డకి కావాల్సినటువంటి ఆహారము తల్లి పాల రూపంలో రెగ్యులర్గా కంటిన్యూస్గా ఇస్తుంది, ద్రవ రూపంలో. అంటే తనకి కావలసినటువంటి పోషణ వచ్చింది. అలాగే చూడండి, ఈ వర్షాకాలంలో చెట్లకి వర్షం పడితే ఎలా ఉంటాయి, పచ్చగా నిగనిగలాడుతూ ఎంతో హెల్దీగా, ఆరోగ్యంగా, మొక్కలన్నీ చక్కగా కళకళలాడతాయి. అలాగే మన శరీరానికి కావాల్సినటువంటి నీరు మీరు ఎప్పుడైతే తీసుకున్నారో మీ స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది, మంచి హెల్దీగా ఉంటుంది. అలా కాకుండా మీరు స్కిన్కి, అంటే మీరు సరైనటువంటి నీరు తీసుకోలేదు బాడీకి, ఏమవుతుంది, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది. అంతేకాదు, ఈ స్కిన్ డ్రై అవ్వడమే కాదు, మీ యొక్క శరీరంలో నిర్జీవము అంటే కళ లేకుండా ఉంటుంది, ఎండిపోయినట్టుగా పాలిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకని, మీ శరీరానికి కావాల్సినటువంటి మినరల్స్ నీటి ద్వారా మనం తీసుకోవాలి. కాబట్టి ప్రతి లీటర్ బాటిల్లో ఈ సిఎండి అనేది 7 చుక్కలు వేసుకోవడం మనకి బాడీ హెల్దీ, స్కిన్ అనేది, శరీరం అనేది చాలా హెల్దీగా ఉంటుంది. మోర్ ఓవర్ 5వ పాయింట్లో చూడండి, హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫికేషన్. డీటాక్సిఫికేషన్ అంటే మన శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి తొలగించడం. ఓకేనా, ఇదట శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి చాలా సహాయం చేస్తుంది. ఎలా చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నడుస్తూ బయటికి వెళుతున్నారండి, మీ చుట్టూ అప్పుడప్పుడు చుట్టూ ఏముంటాయి మనకి, కాలువలు అవి ఉంటాయి కదా. ఈ మధ్యకాలంలో కాలువలు మీరు గమనించండి ఎలా ఉంటున్నాయి, ఎప్పుడు కూడా నిండిపోయి వాటర్ ఫ్లో లేకుండా దాంట్లో చెత్త చెదరంతో అక్కడే ఉండిపోయి మురికి వాసన వస్తూ ఏమవుతుంది, దోమలు కూడా వస్తున్నాయి, దుర్గంధం వస్తుంది, అవునా కదా. అదే సడన్గా మంచి వర్షం గట్టిగా పడిగింది అనుకోండి, ఏమవుతుంది, మొత్తం చెత్త చెదారం అన్నీ కూడా కొట్టుకుపోతాయి, అవునా కదా. నీటి ప్రవాహానికి మొత్తం అంతా రోడ్లన్నీ క్లీన్ అయిపోతాయి, కాలువలు క్లీన్ అయిపోతాయి. అంటే ఏముంది, కావాల్సిన వాటర్ కనుక ఉన్నట్లయితే అక్కడ చెత్త చెదరం ఉండదు. అలాగే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి నిద్రించే సమయం వరకు మనం తీసుకునేటువంటి అనేక రకాలైన ఆహార పదార్థాలు మన శరీరంలోకి వెళుతున్నాయి కదా. మరి వెళుతున్నప్పుడు ఇవి జీర్ణమయ్యి, మంచి జీర్ణం అయిన తర్వాత మనకు కావాల్సిన పోషణ అంతా కూడా ఏం చేస్తుంది, మన యొక్క శరీరానికి రక్తం ద్వారా సరఫరా చేయబడుతుంది. మరి శరీరంలోనేటువంటి జీర్ణం అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కలుషిత పదార్థాలు లేదా జీర్ణం అయిపోయిన తర్వాత వేస్ట్ మెటీరియల్ ఉండిపోతుంది కదా. ఆ వేస్ట్ మెటీరియల్ బయటకు పోవాలంటే ముఖ్యంగా మనకు తెలుసు 3 రూపాయల్లో బయటకు పోతుంది. ఒకటి, మనకి చెమటలు పడుతున్నాయంటే అదే మనకి చెమటలు పడుతుంటాయి అంటే ఈ చెమట ఎక్కడి నుంచి వస్తుంది, స్వేద గ్రంథుల ద్వారా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. అది ఎలా ఉంటుంది, చెమట ఉప్పుగా ఉంటుంది, అంటే మన బాడీలో ఒక వేస్ట్ మెటీరియల్ బయటకు పోతుంది. రెండోది, మీరు ఉదయం లేచినప్పుడు లేదంటే మధ్య కాలంలో కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం యూరిన్కి వెళ్తాము, అలాగే బాత్రూమ్కి వెళ్తూ ఉంటాం, అవునా కదా. అలాగే మన శరీరంలో తీసుకున్నటువంటి లిక్విడ్స్లో చెడు పదార్థం కూడా మూత్రం రూపంలో బయటకు పోతుంది. అలాగే తినగా వేస్ట్ మెటీరియల్ ఏదైనా బాడీలో ఉండిపోతే ఎలా పోతుంది, మలం రూపంలో బయటకు పోతుంది, అవునా. మార్నింగ్ లేచినట్టు మనం బాత్రూమ్కి వెళ్తాం కదా, సో మలమూత్రాలు పోతున్నాయి. ఇవి పోవాలి అంటే మన శరీరంలో ఏముండాలి, కావాల్సినటువంటి నీరు ఉండాలి. నీరు ఉంటేనే బయటకు పోతుంది. అందుకనే ఎవరైతే ఈ యొక్క వాటర్ సరిగ్గా తాగరో వాళ్ళలో ఏమవుతుందంటే బాడీ నుంచి వ్యర్థ పదార్థాలు బయటకు పోవు. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, మలబద్ధకం ఉంటుంది. సో ఎవరైతే కావాల్సినటువంటి శరీరానికి నీరు తీసుకుంటారో వాళ్ళకి ఈ యొక్క మార్నింగ్ అనేది మలబద్ధకం ఉండదు, హ్యాపీగా మనకి ఫ్రీ మోషన్ అయిపోతుంది, శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు పోయినాయో మన శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలి, మన శరీరానికి కావాల్సినటువంటి నీరును ఎప్పుడు కూడా మనం త్రాగుతూ ఉండాలి. ఆ త్రాగే దాంట్లో మినరల్స్ ఉండాలి కాబట్టి మనం కంపల్సరీగా ఈ సిఎండి వాడాలి. అంతేకాదు, ముఖ్యంగా చెప్పాలంటే ఈ సిఎండి మనకి ఏం చేస్తుందంటే హెల్ప్స్ అంటే సహాయం చేయడం, స్ట్రెంగ్తన్ ఇమ్యూనిటీ సిస్టమ్. స్ట్రెంగ్తన్ అంటే బలోపేతం చేస్తుందట. దేన్ని బలోపేతం చేస్తుంది, ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని బాగా పెంచేలాగా చేస్తుంది. ఎవరు, సిఎండి. సిఎండి దేంట్లో తాగుతాం మనం,
లీటర్ వాటర్లో 7 డ్రాప్స్ చొప్పున మనం కంటిన్యూస్గా వాటర్ తాగడం వల్ల మన శరీరంలో కూడా రోగనిరోధక శక్తిని బాగా బలోపేతంగా పెరగడమే కాకుండా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అవునే కదా? ఈ మధ్యకాలంలో నేను చదివాను ఆర్టికల్స్లో, మనం కనుక వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి జ్ఞాపశక్తి బాగుంటుంది. అంతేకాకుండా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటాం. అంటే మన శరీరంలో నీటి యొక్క పాత్ర చూడండి ఎంత ప్రాముఖ్యత చెందిందో. కాబట్టి ఇలాంటి వాటర్ తాగాలంటే, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సిఎండి అనేది వాడాలి. సో 1 లీటర్ నీటిలో 7 డ్రాప్స్ సిఎండి వాడితే మన శరీరానికి కావాల్సిన పోషణతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది, శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి, జీర్ణక్రియ బాగుంటుంది, మన శరీరము మృదువుగా చాలా అందంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ వాడవలసింది సిఎండి. రెండోది, ఇప్పుడు చూడండి దీంట్లో మనం వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. ఈ ఈ యొక్క వెస్టేజ్ కంపెనీలోని ఈ ప్రొడక్ట్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో ఓకే సబ్లింగ్వల్ స్ప్రే అనేది ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంపెనీ మన వెస్టేజ్. ఇంత గొప్ప ప్రొడక్ట్స్ని మనకి వెస్టేజ్ ఇచ్చిందంటే నిజంగా చెప్పాలంటే మన పూర్వజన్మ సుకృతం. ఎందుకు మనకి ఈ స్ప్రేస్ గురించి చెప్పుకుంటున్నాం? జాగ్రత్తగా చూడండి, దీంట్లోనే కనిపిస్తుంది మీకు అబ్జార్బ్. అబ్జార్బ్ అంటే గ్రహించుట. ఏం గ్రహిస్తుంది? విటమిన్లు గ్రహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కింద నీళ్ళు ఒలిగినాయి అనుకోండి, స్పాంజ్ తీసి మనం అలాగనగానే ఏమవుతాయి? మొత్తం ఆ నీళ్ళని కూడా స్పాంజ్లోకి గ్రహించబడతాయి. అలాగే ఇక్కడ కూడా ఈ అబ్జార్బిట్ ఏంటంటే, మనం తీసుకునేటువంటి విటమిన్లు మన శరీరంలోకి చాలా బాగా గ్రహించబడతాయి. అందుకనే దీన్ని మన యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి రంగంలో ఇది ఒక రెవల్యూషనరీ, అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పు అని చెప్పచ్చు. ఎందుకనంటే ఈ సబ్లింగ్ స్ప్రే అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఎస్, మీరు చెప్పింది రైటే. ఓకే, నాలిక క్రింద వాడిది. సబ్ అంటే క్రింద, లింగ్ అంటే నాలిక క్రింద. నాలిక క్రింద ఈ యొక్క స్ప్రేస్ని మనము ఒక్కసారి ఒక పఫ్ కొడితే మనకి శరీరంలోకి కావలసినటువంటి విటమిన్లు చాలా త్వరగా అబ్జర్వ్ చేయబడతాయి. ఓకే, సబ్లింగ్ స్ప్రే అంటే నాలిక క్రింద వాడిది. దీన్నే స్వచ్ఛమైన తెలుగులో అదో జిహ్వా అని అంటాం. ఏమంటాము? అదో జిహ్వా. అదో అంటే క్రింద, జిహ్వా అంటే నాలిక. నాలిక క్రింద మనం ఏం చేస్తాం? ఈ యొక్క స్ప్రేని జల్లుతాం. అయితే ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టినటువంటి కంపెనీ, ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన కంపెనీ ఏదైనా ఉంది అంటే మొట్టమొదటగా వెస్టేజ్ మాత్రమే ఉంది. కాబట్టి నిజంగా మనకి వెస్టేజ్కి మనము నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలి. అవునా? ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెప్పాలి అంటే జాగ్రత్తగా చూడండి. మనకి నోరుందా? మనము రకరకాల ఆహార పదార్థాలు తింటాం. ఓకే, పెద్ద ముద్దలు తింటాం. చికెన్ తినాలన్నా, మటన్ తినాలన్నా, ఏది తినాలన్నా చక్కగా నోరుంది కదా, మరి నోటి ద్వారా తినచ్చు కదా. బట్ నోటి ద్వారా తినకుండా మనం ఏం చేస్తున్నాం? ఈ స్ప్రేని నాలిక కింద చల్లుకుంటున్నాం. ఎందుకు? కారణం ఏంటి? డైరెక్ట్గా మింగచ్చు కదా, బట్ మింగకుండా మనం నాలుక కింద ఎందుకు వేసుకున్నాం అంటే, నువ్వు ఏ ఆహార పదార్థాలు తిన్నా, త్రాగినా నోట్లోకి వెళతాయి. నోట్లో నుంచి ఎక్కడికి వెళతాయి? తద్వారా ఆహార వాహిక ద్వారా మనకి స్టమక్లోకి చేరుతాయి, అంటే పొట్టలోకి చేరుతాయి. పొట్టలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వరకు యాసిడ్స్తోని అది పనిచేసి జీర్ణమయ్యి లివర్ వరకు వెళ్తుంది. లివర్ దాన్ని మరింత ఏం చేస్తుంది? డైజెషన్ చేసి కావాల్సిన విధంగా మనకి శరీరానికి శక్తిని ఏ విధంగా కావాలో ఆ విధంగా మార్చిన తర్వాత శరీరంలో బ్లడ్ స్ట్రీమ్ అంటే శరీరంలో రక్తంలోకి వెళ్ళడం జరుగుతుంది. అవునా? అంటే ఇంత ప్రాసెస్ జరుగుతుంది. బట్ వేరాస్ సబ్లింగ్వల్ స్ప్రే కనుక మీరు తీసుకున్నట్లయితే మీ నాలిక క్రింద సలైవా గ్లాండ్స్ అని ఉంటాయి. ఏమని ఉంటాయి? సలైవా గ్లాండ్స్. అందుకని చూడండి, మనం ఆహారం ఏదైనా తింటున్నప్పుడు నోట్లో ఏం ఊరుతుంది? లాలాజలం ఊరుతుంది. అంటే లాలాజల గ్రంథులు ఉంటాయి. ఈ నాలిక కింద ఉన్నటువంటి నరాలు డైరెక్ట్గా బ్రెయిన్కి లింక్ అయి ఉంటాయి. లింక్ ఉండడం వల్ల బ్రెయిన్ సిగ్నల్స్ వస్తుంది. ఇది ఎక్కడ పని చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో ఇమీడియట్గా. ఇందాక మనం ఏం చేసాం? ఆహారం తింటే నోటిలోకి ఆహార వాకి ద్వారా పొట్టలోకి వెళ్ళి, పొట్ట నుంచి లివర్కి వెళ్ళి, లివర్ నుంచి ఆడికి వెళ్ళింది రక్తంలోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి సబ్లింగ్ స్ప్రే డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. అంటే రిజల్ట్స్ ఏమవుతాయి? మీకు సత్వరంగా వస్తాయి, అంటే చాలా స్పీడ్గా వస్తాయి. అందుకని ఇక్కడ మనకు చెప్పారు ఫాస్టర్ అబ్జార్ప్షన్ అప్ టు 90% ఆఫ్ ది వైటల్ న్యూట్రియంట్స్. నువ్వు తీసుకున్నటువంటి విటమిన్స్లో 90% వరకు చాలా త్వరగా అబ్జార్బ్ చేయబడతాయి. అంతేకాకుండా బెటర్ కంప్లైంట్స్, అంటే నువ్వు తీసుకునేవి మంచి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దేని ద్వారా? సబ్లింగల్ స్ప్రే. అందుకనే మనము దీనికి అంత ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎప్పుడైనా ఎవరికైనా హార్ట్ అటాక్, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ముఖ్యంగా
డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? అమ్మ, నీకు స్ట్రోక్ ఇచ్చింది, ఇది ఫస్ట్ టైం నీకు ఇచ్చినటువంటి వార్నింగ్. ఓకే, నీకు మొదటి అలారం మోగింది, కాబట్టి నువ్వు జీవితంలో ఏదైనా సరే జాగ్రత్తగా ఉండు. శరీరానికి హానికరం చేసేవి, హృదయంలోని ఎక్కువగా నీకు కొలెస్ట్రాల్ పెరిగేవి తినకద్దు. ఇగో నేను ఈ మందులు ఇస్తున్నాను వాడు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైనా సరే నీకు గుండెలో నొప్పి వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది? ఎడమ చేయి లాగుతూ ఉంటుంది. ఓకేనా? ఎడమ చేయి పైన భుజం దగ్గర బాగా నొప్పిగా అనిపిస్తుంది. చెమటలు బాగా పడతాయి. అంతేకాదు, చెమటలు బాగా పట్టడంతో పాటు ఏమవుతుందో తెలుసా? నీకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది, గుండెలో నొప్పిగా ఉంటుంది. అలాంటి టైంలో నేను మసాలా కూర తిన్నాను, నాన్ వెజ్ తిన్నాను, అందుకని నాకు ఏమైనా ఎసిడిటీ అయిందేమో అని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఇమీడియట్గా నువ్వు ఏం చేయాలి? ట్యాబ్లెట్లు వేసుకో. అలాగే నువ్వు ఇమీడియట్గా హాస్పిటల్కి రా అంటాడు. ఆ ఇమీడియట్గా నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాడు తెలుసా? అమ్మ, నీకు గుండెలో నొప్పి వచ్చినప్పుడైతే ఏం చేస్తావు అంటే, ఇగో ఈ రకమైన ట్యాబ్లెట్లు ఇస్తాను. ఈ ట్యాబ్లెట్ని నాలిక క్రింద పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? నాలిక క్రింద ఫర్ ఎగ్జాంపుల్ సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ని ఇమీడియట్గా నాలిక కింద పెట్టుకోమంటారు. నాలిక కింద పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మీరు ఆ ట్యాబ్లెట్ నాలుగు పెట్టుకోవడం వల్ల మనకేమవుతుంది? డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది, కాబట్టి నీకు రిజల్ట్స్ త్వరగా వచ్చి నీకు స్ట్రోక్ అనేది మళ్ళీ తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలో నువ్వు ఎప్పుడైతే తగ్గిందో ఒక గంట గంటన్నర వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధిలో ఎక్కడికి వెళ్ళొచ్చు? మనం హాస్పిటల్కి ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి ట్రీట్మెంట్ మళ్ళీ నీకు ఫర్దర్గా డాక్టర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్ల నీకు గంట గంటన్నర వచ్చిందంటే, ఈ నాలిక కింద అంటే సబ్లింగ్వల్ వల్ల మనం నాలిక క్రింద పెట్టుకోవడం వల్ల డైరెక్ట్గా ఆ యొక్క మెడిసిన్ రక్తంలోకి కలవడం జరిగింది. దానివల్ల మనకు రిజల్ట్స్ బాగా వచ్చాయి. కాబట్టి మనం ఏం చేయాలి? నోటి కింద పెట్టుకోవాలి. కొంతమంది చూడండి ఏం చేస్తారు? గుండెలో నొప్పి రాగానే ఏ బస్సులోనో ఏ కారులోనో లేదంటే అంబులెన్స్లోనో మనం ఏం చేస్తాము? హాస్పిటల్ తీసుకెళ్తాం. అప్పుడు ఏం చెప్తారు? సార్, స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, దారిలోనే చనిపోయారండి అని అంటాం లేదా? అంటే వాళ్ళు ఏం చేశారు? ఆ అత్యవసరమైనటువంటి మెడిసిన్స్ వాడలేదు. కాబట్టి ఇలాంటి అత్యవసరమైన మెడిసిన్స్ అన్నీ కూడా నాలిక క్రింద పెట్టుకోవడం ద్వారా సత్ఫలితాలు ఇస్తాయి. ఆ వ్యవధిని పెంచుతాయి. ఆ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిగా మనం సర్వైవల్ అవుతాం. అంటే మనం కొంతకాలం జీవితం అనేది ఉంటుంది. అవునా? మనం బ్రతకడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ముఖ్యమైనటువంటి పాత్ర మన యొక్క సబ్లింగ్వల్ స్ప్రేస్ ద్వారా గౌతమ్ బాలి గారికి మనకు ఎంతో ముఖ్యమైన ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే అబ్జార్బిట్ మల్టీవైటమిన్ సబ్లింగల్ స్ప్రే. అబ్జార్బిట్ మల్టీవైటమిన్స్ సబ్లింగల్ స్ప్రే. ఇది తీసుకోవడం అంటే ప్రతి వ్యక్తి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నిద్రించే వరకు వాళ్ళు వెజ్ తిన్నా లేదా నాన్ వెజ్ తిన్నా ఆహారంలో పోషకాలు అనేవి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. ఒక్కొక్కసారి నువ్వు తీసుకునేటువంటి ఆహారంలో న్యూట్రిషన్స్ అంటే పోషకాహారాలు కొన్ని అందట్లేదు అనుకోండి, అప్పుడు ఆ గ్యాప్ మనకు ఉంటుంది కదా, ఆ గ్యాప్ని కవర్ చేయడానికే ఈ మల్టీవైటమిన్ సబ్లింగల్ స్ప్రే వాడతాం. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది? కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు పాలు తాగరు, లేదా కొన్ని ఆహార పదార్థాలు తినరు, లేదా ఆకుకూరలు తినరు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు వీక్గా ఉంటారు, వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళకి శక్తి సరిపోదు. సో అలాగే పెద్దవాళ్ళలో కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినరు, వాళ్ళకి శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి నీ శరీరానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అంటే పోషక విలువలు నువ్వు తీసుకున్న ఆహారంలో తగ్గినప్పుడు ఇలాంటి మల్టీవైటమిన్ తీసుకుంటే మనకేమవుతుందో తెలుసా? ఆ గ్యాప్ను కవర్ చేయడంతో పాటు ఇట్ మెయింటైన్స్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. అంటే మన శరీరానికి కావాల్సినటువంటి అత్యధికమైనటువంటి శక్తి ఈ మల్టీవైటమిన్ సబ్లింగల్ స్ప్రే ద్వారా మనం వాడచ్చు. ఒకే ఒక స్ప్రే జస్ట్ నాలుగు క్రింద ఓన్లీ వన్ టైం చేస్తే 0.2 ml అనేది లోపలికి వెళ్తుంది. నీ శరీరానికి కావాల్సినటువంటి పోషకాహారాలన్నీ కూడా చక్కగా ఇవ్వబడతాయి. ఇవ్వబడడంతో పాటు నీ శరీరము మరింత ఉత్సాహంగా చాలా శక్తిగా ఉంటుంది. ఓకేనా? సబ్లింగల్ స్ప్రే వాడతాం. నెక్స్ట్ అబ్జార్బిట్ వైటమిన్ బి 12. వైటమిన్ బి 12 కూడా మనకి అబ్జార్బిట్లో ఇవ్వబడడం జరిగింది. ఎందుకు ఈ వైటమిన్ బి 12 వల్ల మనకు ఉపయోగం ఏంటి? మన శరీరానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు వైటమిన్ బి 12 అంటే? జాగ్రత్తగా చూడండి. ఇదేం చేస్తుందట? సపోర్ట్స్ అంటే సహాయపడుతుంది. దేనికి? నర్వ్ హెల్త్ అంటే నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది? అంతేకాదు ఇంకోటి కూడా, అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్, ఎర్ర రక్త కణాలు మన శరీరంలో ఎక్కువగా ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్ చెప్పుకుందాం. నర్వ్ హెల్త్ అంటే అర్థం ఏంటి? నాడీ వ్యవస్థ అంటే నర్వులు అంటే నరాలు ఆరోగ్యంగా ఉండడానికి. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా ఎవరైనా స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు లేదంటే కూర్చున్నప్పుడు చేతులు వణుకుతూ ఉంటాయి, మీరు గమనించారా?
కొంతమందికి చేతులు తెలియకుండానే, వాళ్ళకి తెలియకుండానే చేతులు వణుకుతూ ఉంటాయి, అంటే నరాల బలహీనత. అంతేకాదు కొంతమంది ఏజ్ పెరిగిన వాళ్ళకి కూడా, అలాగే చిన్న వయసు వాళ్ళకి కూడా కూర్చున్నప్పుడు కానీ నించున్నప్పుడు కూడా ఏమవుతుంటే కాళ్ళు వణుకుతూ ఉంటాయి. కాళ్ళు వాళ్ళకి తెలియదు వణుకుతున్నట్టు, మనం చెప్తాం అదేంటి నీ కాళ్ళు వణుకుతున్నాయి, ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి అంటే వాళ్ళ శరీరంలోని నరాల బలహీనత ఉండడం వల్ల చేతులు వాళ్ళకి తెలియకుండా ఉరుకుతుంటాయి, కాళ్ళు తెలియకుండా ఉరుకుతాయి. అంతేకాదు వాళ్ళ యొక్క హృదయ స్పందన అంటే పల్పిటేషన్ అంటాం, గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు కొన్నిసార్లు వస్తువులు గట్టిగా హోల్డ్ కూడా చేయలేరు, గట్టిగా పట్టుకోలేరు, ఎందుకని వాళ్ళ నరాల్లో బలం లేదు. అంతేకాదు నరాల బలంగా ఉండడం వల్ల వాళ్ళ శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఫీల్ అవుతుంటారు, ఏంటి నాకు ఈ ప్రాబ్లం ఏంటి, ఈ నరాల బలహీనత ఏంటి, ఏ పని చేయలేకపోతున్నాను అని బాధపడుతుంటారు. సో ఈ నరాల బలహీనతగా ఉన్నప్పుడు మనం ఏం రికమెండ్ చేయొచ్చు, విటమిన్ B12. అంతేకాదు ఇదివరకు పాత సినిమాల్లో జమున తెలుసు కదా మీకు, ఆడు వయసులో ఉన్నంతసేపు బాగుంది, వయసు పెరిగిన తర్వాత ఏమైంది, బుర్ర ఊగిందా లేదా, ఎందుకు ఊగిందంటే ఆ నరాలలో తనకి శరీరంలో కావాల్సినటువంటి ఆరోగ్యం, నరాల్లో ఆరోగ్యం లేదు. వీళ్ళకే కాదు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వణుకుతూ మాట్లాడుతూ ఉంటారు, చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది హీరోలకి కానీ లేదంటే ఆ, మనుషులకి కానీ చాలామందికి ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా గమనిస్తాం. కాబట్టి నరాల బలహీనత లేకుండా ఉండాలంటే, ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఏం వాడచ్చు, విటమిన్ B12. ఈ విటమిన్ B12 వల్ల మరొక అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే ఏర్పడడం. ఏం ఏర్పడతాయట, రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఓకే, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, వెరీ గుడ్. ఇక్కడ ఎందుకు అంటే ఆలోచన మనకు రావడమే ఒక అద్భుతం. శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి చేయ ఎక్కడైనా కట్ అయింది అనుకోండి ఏమొస్తుంది, రక్తం వస్తుంది. కాళ్ళ దగ్గర దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, తల దగ్గర దెబ్బ తగిలితే రక్తం, అన్ని చోట్ల ఏముంది, రక్తం. అంటే శరీరం అంతా ప్రవహించేది ఏంటి, రక్తము. మనకు కావాల్సినటువంటి శక్తిని, అంటే మనం తిన్న ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చి ఆ గ్లూకోజ్ని శరీరంలో ప్రతి అవయవానికి చేర్చేది ఏంటి, బ్లడ్. మనం తీసుకున్నటువంటి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేసి ఆక్సిజన్ని తీసుకొని ఆక్సిజన్ని ప్రతి అవయవానికి చేర్చేది ఏది, బ్లడ్. అంటే శరీరంలో కనుక రక్తం ఎక్కువగా ఉంటే, మనకి రక్తం ఎక్కువగా ఉండడం వల్ల ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి. చాలా యాక్టివ్గా ఉండడమే కాదు, రక్తం ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఫార్మ్ అవడం వల్ల కూడా మనం మరింత ఉత్సాహంగా ఉంటాము. మన శరీరంలోని ఎప్పుడు కూడా రోగాలు రాకుండా కూడా ఉంటాయి. మామూలుగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ రక్తం అంటే HB% ఎంత ఉండాలో మీకు ఐడియా ఉందా, ఎంత ఉండాలంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తికి మగవాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ అంటే HB% 12 నుంచి 16.5 ఉండాలి. ఎంత ఉండాలి, 12 నుంచి 16.5 ఉండాలి. అదే ఆడవాళ్ళకైతే, హెల్దీగా ఉన్న ఆడవాళ్ళకి రక్తం అంటే HB% ఎంత ఉండాలంటే 12 నుంచి 15.5 ఉండాలి. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు బ్లడ్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా మీరు రెండు గమనించండి. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుందో లేదంటే ఇంకో మూడో పాయింట్ చెప్తాను. ఫస్ట్ మీ బ్లడ్ గ్రూప్ తెలుసుకోండి, రెండోది మీ HB% ఉందో చూసుకోండి, మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైనా మీరు బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సీరం క్రియేటినిన్ టెస్ట్ చేయించండి. ఈ సీరం క్రియేటినిన్ టెస్ట్ ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో, మీ యొక్క కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా ఉందో లేదో. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తీసుకున్న పదార్థం కానీ తీసుకున్న సప్లిమెంట్స్ కానీ ఏది నీ శరీరంలోకి వెళ్ళినా ప్రతి దాన్ని వడపోత చేసి నీకు మంచి రక్తాన్ని ఇచ్చేది ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ముఖ్యమైన ఆర్గాను, అది కిడ్నీ. సో కిడ్నీ బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కిడ్నీలో ఏం మాత్రం ప్రాబ్లం వచ్చినా నువ్వు ఆరోగ్యంగా లేనట్టే. సో కిడ్నీ ఆరోగ్యంగా ఉందో లేదో తెలియాలంటే మనం సీరం క్రియేటినిన్ టెస్ట్ చేయాలి. ఈ సీరం క్రియేటినిన్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా హెల్దీ పర్సన్కి 1.1 ఉంటుంది. ఎంత ఉంటుంది, 1.1 ఉండాలి. 1.1 కన్నా సీరం క్రియేటినిన్ ఎక్కువగా ఉంది అంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. 3-4 ఉంది అంటే నీ యొక్క కిడ్నీ ప్రమాద స్థితిలో ఉంది. 5-6 వచ్చిందంటే నువ్వు డయాలసిస్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మన యొక్క శరీరంలో ఏముండాలి, రక్తం ఎక్కువ ఉండాలి. ఈ రక్తం ఏం చేస్తుంది, శరీరానికి కావాల్సినటువంటి శక్తిని, అంటే మన తిన్న ఆహారంలో గ్లూకోజ్ని సప్లై చేస్తుంది, మన తిన్న ఆహారంలోని అదే మనం పీల్చుకునే గాలిలోని ఆక్సిజన్ అన్ని అవయవాలకి సప్లై చేస్తుంది. కాబట్టి మనం ఏం ప్రమోట్ చేయొచ్చు, విటమిన్ B12, సబ్లింగల్ స్ప్రే విటమిన్ B12. రెండు ఉపయోగాలు, ఒకటి నరాల బలహీనతకి, రెండు రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్. ఇంకోటి సాధారణంగా మనం రక్తం బాగా పెరగాలంటే మన దాంట్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ప్రమోట్ చేస్తాం. ఐరన్ ఫోలిక్ యాసిడ్తో పాటు ఈ యొక్క సబ్లింగల్ స్ప్రే కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. ఓకేనా, క్లియరా, వెరీ గుడ్. నెక్స్ట్ అబ్జార్విట్ బయోటిన్ సబ్లింగల్ స్ప్రే. మూడోది ఏంటి, అబ్జార్విట్
బయోటిన్ సబ్లింగల్ స్ప్రే. ఈ బయోటిన్ సబ్లింగల్ స్ప్రే వల్ల ఉపయోగం ఏంటంటే ఏం చెప్తుందట, ఇది ఏం చేస్తుంది, హెల్ప్స్ ఇంప్రూవింగ్ హెయిర్ గ్రోత్. ఇది ఏ విధంగా సహాయం చేస్తుందంటే, హెల్ప్స్ అంటే సహాయం చేయడం, ఇంప్రూవింగ్ అంటే అభివృద్ధి పరచడం. దేన్ని అభివృద్ధి పరుస్తుంది, మనకి దేన్ని అభివృద్ధి పరుస్తూ సహాయం చేస్తుంది, మన యొక్క జుట్టు బాగా పెరగాలంటే ఏం వాడచ్చు మనం, బయోటిన్ వాడాలి. అండ్ కంట్రోలింగ్ బ్రిటిల్ హెయిర్, దీని ఏది ఆపుతుంది అంటే కంట్రోల్ చేస్తుందో తెలుసా, బ్రిటిల్ హెయిర్. బ్రిటిల్ హెయిర్ అంటే మన యొక్క జుట్టు ఉందా వెంట్రుక, ఒక్కొక్కసారి వెంట్రుక పాయలు పాయలుగా ముక్కలు ముక్కలుగా విడిపోతుంది, దాన్నే మనం బ్రిటిల్ హెయిర్ అంటారు. అంటే ఈ యొక్క చిగుళ్ళు ఉన్నాయి కదా వెంట్రుకలు, అవి ముక్కలు ముక్కలుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉందనుకోండి, లోపల వేరు ఎలా ఉంటుంది, ఒకదానికొకటి ఒకదానికొకటి విడిపోతూ ఉంటుంది కదా, అలాగే మీ యొక్క వెంట్రుక ముక్కలు 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 ముక్కలుగా కట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే ముక్కలు ముక్కలుగా విడిపోయిందో మీ యొక్క హెయిర్ అనేది పెరగదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా. ఒక నర్సరీలో మొక్కలో కొమ్మలు అడ్డుదిడ్డుగా వచ్చేస్తే ఏం చేస్తుంది, మొక్క బాగా పెరుగుతుందా, పూలు బాగా వస్తాయా, కాయలు బాగా వస్తాయా, పుయ్యవు. అప్పుడు ఏం చేస్తాడు వాడు, గార్డెనర్ ఏం చేస్తాడు, ఆ అడ్డుదిడ్డుగా పెరిగినటువంటి కొమ్మలని టకా టకా కట్ చేస్తాడు. ఎప్పుడైతే కత్తిరించాడో మళ్ళీ మొక్క చక్కగా ఒత్తుగా పెరుగుతుంది, పువ్వులు బాగా వస్తాయి, కాయలు బాగా వస్తాయి. అలాగే మన శరీరంలో కూడా ఈ వెంట్రుకలు విడిపోతున్నాయి కదా, అంటే ముక్క ముక్కలుగా అయిపోతున్నాయి కదా, ఎప్పుడైతే విడిపోతున్నాయి మీ యొక్క హెయిర్ పెరగదు. అప్పుడు మీరేం చేస్తారు, ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ పగిలిపోయినటువంటి ముక్కలుగా అయిపోతున్న హెయిర్ని కట్ చేయించేస్తారు, అప్పుడే మన జుట్టు పెరుగుతుంది. అవునా కదా. సో కాబట్టి నీకు జుట్టు బాగా పెరగాలంటే ఏం వాడాలి, బయోటిన్ వాడాలి. ఈ బయోటిన్ అనేది మనకి చాలా చాలా ముఖ్యం జుట్టు పెరగడానికి. ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ జుట్టు ప్రాబ్లం అనేది ఎంత బాగా ఎక్కువైపోయిందంటే, మగవాళ్ళకి ప్రాబ్లమే, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా విపరీతమైన కంప్యూటర్స్ మీద కూర్చొని వర్క్ చేస్తారు, వాళ్ళకి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఫలితంగా హెయిర్ అనేది ఊడిపోతుంది. బయోటిన్ అనేది శరీరంలో రిలీజ్ అవ్వదు. సో శరీరంలో లోపల బయోటిన్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనం బయట నుంచి అప్లై చేయాలి, కాబట్టి బయోటిన్ స్ప్రే వాడాలి. ఓకేనా. ఆడవాళ్ళకి కూడా ఈ రోజులో ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా, జుట్టు పెరగకపోయినా పర్వాలేదు, జుట్టు కొత్తగా పెరగకపోయినా పర్లేదు, కానీ ఉన్నది ఊడకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మన యొక్క తల మీద జుట్టు బాగా పెరగడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజులో ఒక వ్యక్తికి అందాన్ని ఇచ్చేది, ఒక మంచి రూపాన్ని ఇచ్చేది ఏదైనా ఉందంటే నీ నెత్తి మీద జుట్టే. జుట్టు ఒత్తిగా ఉంటే హాయిగా ఉంటుంది, అదే జుట్టు ఊడిపోయి బట్టబొర్ర వస్తే ఇబ్బందిగా ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా జుట్టు ఒత్తిగా ఉంటే చక్కగా ఎంత హ్యాపీగా ఉంటారంటే, వాళ్ళు మెయిన్ బాధల్లా జుట్టు ఊడిపోతుంటే ఆ బాధను మనం వదిలించడం, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి జుట్టు బాగా పెరగడానికి, మీ యొక్క జుట్టు చిట్లిపోకుండా ఉండడానికి మనం అబ్జార్విడ్ సబ్లింగల్ స్ప్రే అనేది వాడాలి. ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య వాడించండి. రెండోది, ఇక్కడ నాలుగో ప్రోడక్ట్ చెప్పుకుందాం. అబ్జార్విడ్ వైటమిన్ సి అనేది ఉంది చూసారా, ఈ అబ్జార్విడ్ వైటమిన్ సి అనేది మనకి సబ్లింగల్ స్ప్రే లోపల ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏమవుతుంది, ప్రొటెక్ట్స్ బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్. ప్రొటెక్ట్స్ అంటే రక్షణ. ఎవరు ఈ విటమిన్ సి వాడడం వల్ల రక్షిస్తున్నారు, దేని నుంచి రక్షిస్తుంది, ప్రొటెక్ట్స్ బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. దేని నుంచి కాపాడుతుంది మన శరీరాన్ని, ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ అంటే స్వచ్ఛమైన తెలుగులో ఏంటంటారో తెలుసా, అంటు రోగాలు. ఏమంటాము, అంటు రోగాల నుంచి కనపడుతుంది. విటమిన్ సి వాడడం వల్ల అంటు రోగాల నుంచి కాపాడుతుంది. ఎస్పెషల్లీ కోల్డ్ కాఫ్ అంటే జలుబు దగ్గు నుంచి కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, కోవిడ్లో మనందరము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మల్టీవైటమిన్స్, బి కాంప్లెక్స్ తీసుకున్నామా లేదా, దానితో పాటు ప్రతి ఒక్కరూ విటమిన్ సి చప్పరించండి నోట్లో వేసుకుని అనేవారు లేదా. అంటే విటమిన్ సి ట్యాబ్లెట్లు కనుక మనం కనుక చప్పరిస్తే మన శరీరానికి కావాల్సినటువంటి రోగ నిరోధక శక్తి వస్తుంది. ఏమొస్తుంది, రోగ నిరోధక శక్తి. చూడండి, కోవిడ్ టైంలో మీరు వెళ్ళినప్పుడు ఎవరో ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు, జ్వరం ఉంది, అటు దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, దగ్గుతున్నాడు, మీరు అక్కడికి మీకు తెలియకుండా మీరు వెళ్ళినప్పుడు ఏమైంది, వాడు తుమ్మితే మీకు తుమ్ములు వచ్చేవి, వాడు దగ్గితే మీకు తెలియకుండానే దగ్గు వచ్చేది, లేదంటే జ్వరం వచ్చేసేది. ఎందుకు వచ్చేది, వాడు తుమ్మితే గాలిలో కదా తుమ్మేవాడు, బట్ మీకు ఎందుకు వచ్చిందంటే ఆ గాలిలో ఉండేటువంటి సూక్ష్మజీవుల ద్వారా మీరు పీల్చుకున్నటువంటి గాలిలోకి వెళ్ళి మీ శరీరం మీద ఎఫెక్ట్ అయ్యి మీకు దగ్గు జలుబు వచ్చేవి, అలాగే ఫీవర్ వచ్చేవి. కోవిడ్కి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. అంటే అది ఒక రకమైన అంటువ్యాధి. ఇంకా ఒకటి చెప్పనా, అంటువ్యాధికి బెస్ట్ ఎగ్జాంపుల్, మన పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు కన్జక్టివైటీస్ అంటాం, అంటే కళ్ళు కలుగుతూ ఉంటాయి. ఎవరైనా ఒక క్లాస్లో ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో కళ్ళు కలిగినాయి అనుకోండి, ఆ క్లాస్లో మొత్తం చాలామంది దానికి ఎఫెక్ట్ అవుతారు. అవునా కదా. అలా ఎఫెక్ట్ అయ్యారంటే కారణం ఏంటి తెలుసా, ఒక 100 మందిలో ఒక 50 మంది ఎఫెక్ట్ అవుతారు, 50 మంది అలాగే ఏం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ బాడీలో రెసిస్టెన్స్ ఉంది. ఎవరికైతే ఎఫెక్ట్ అయిందో వాళ్ళ బాడీలో ఏమవుతుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, విటమిన్ సి అనేది వాడాలి. ఈ విటమిన్ సి అనేది సాధారణంగా
ఓకే, నిమ్మ జాతిలో కానీ నారింజ రసాల్లో కానీ చాలా చాలా పదార్థాలు ఉంటాయి. కానీ అవన్నీ మనకు అనవసరం. మనం అవన్నీ తీసుకుంటున్నామా? తీసుకుంటాం. మరి ఏ రూపంలో తీసుకోవాలి? విటమిన్ సి అనేది సబ్లింగ్వల్ స్ప్రే అనేది మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమేమో తీసుకుందాం. మన ఫీల్డ్లో మనకు అనేక చోట్లకి వెళ్తాం. అన్ని చోట్ల వాతావరణం ఒకలాగా ఉండదు. అందరూ ఒకలాగా ఉండరు. హోమ్ మీటింగ్స్కి వెళ్తాం. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్యాలు పాలు కాకూడదు అంటే మనం ఏం చేయాలి? విటమిన్ సి వాడాలి. దానివల్ల ఏమవుతుంది? మన బాడీ ఇన్ఫెక్షన్ నుంచి, అంటు రోగాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. సాధారణంగా కొంతమందికి జలుబు వచ్చినా తగ్గదు, దగ్గు వచ్చినా తగ్గదు, జ్వరం వచ్చినా తగ్గదు. ఒక 4-5 రోజులు 6-5 రోజులు అలా ఉండిపోద్ది, అవునా కదా? సో వాళ్ళకి ఏంటి? ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎస్పెషలీ మన డైరెక్ట్ సెల్లింగ్లో ప్రతి ఒక్కరూ హోమ్ మీటింగ్స్కి వెళ్తాం, రకరకాల మీటింగ్లకు వెళ్తాం, బూట్ క్యాంపులకు వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఎక్కడ అనేక ప్రాంతాలు తిరుగుతాం. కాబట్టి మనం ఏ ఇన్ఫెక్షన్స్కి గురి కాకూడదంటే మనం ఏం చేయాలి? విటమిన్ సి వాడాలి. కంపల్సరీ వాడండి. రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్, అబ్జార్బిట్ విటమిన్ డి. అరే, విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది మనకు సాధారణంగా? ఎస్, మీ అందరికీ తెలుసు. విటమిన్ డి అనేది సూర్యరశ్మి నుంచి, అంటే సూర్యకిరణాలలో మనకి వస్తూ ఉంటుంది విటమిన్ డి అనేది. అది కూడా ఎప్పుడు వస్తుంది? ఉదయం అప్పుడు సూర్యుడు ఉదయించే టైంలో, అంటే 5:30 తర్వాత లేదా 6 గంటల నుంచి 7 గంటల వరకు మనకు సూర్యుడు ఉదయించే టైంలో ఏమవుతుంది తెలుసా? సూర్యకిరణాల్లో విటమిన్ డి అనేది మన బాడీకి డైరెక్ట్గా తగులుతుంది. ఈ విటమిన్ డి మన బాడీలోకి తగిలినప్పుడు మన శరీరం ద్వారా లోపల ఉన్నటువంటి ఎముకలకి తగులుతూ ఉంటుంది, అది మనకు తెలియకుండానే, అవునా కదా? సో అప్పుడు ఏమవుతాయి అంటే ఎముకలు చాలా బలంగా, దృఢంగా ఉంటాయి. ఇది విటమిన్ డి అనేది మనకి శరీరానికి బాగా తగిలినప్పుడు మన ఎముకలు చాలా బలంగా, దృఢంగా ఉంటాయి. మరి మనందరం మార్నింగ్ అప్పుడు వాకింగ్ చేస్తున్నామా? లేదు. పోనీ మార్నింగ్ కుదరట్లేదు, ఈవినింగ్ ఎప్పుడైనా సాయంత్రం 5 నుంచి 6 లోపల సూర్యుడు అస్తమించే టైంలో మనం వెళుతున్నామా? అప్పుడు వెళ్ళట్లేదు. అప్పుడు సూర్యుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ విటమిన్ డి కిరణాలని మనకి రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో ఉదయం వెళ్ళట్లేదు, సాయంత్రం వెళ్ళట్లేదు. మధ్యాహ్నం సార్ మీరు అంటారు, సార్ ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాం కదా సార్, ఎండలోనే తిరుగుతున్నాం సార్. ఎస్, నువ్వు ఎండలో తిరుగుతున్నావు. కానీ మిట్ట మధ్యాహ్నం తిరుగుతున్నప్పుడు నీకు సూర్యకిరణాలలోని మధ్యాహ్నం విటమిన్ డి అంత ఎక్కువగా ఉండదు. సో ఏమవుతావు? ట్యాన్ అవుతావు. ట్యాన్ అంటే అర్థం ఏంటి? ఎండలో ఎక్కువ తిరిగి నల్లగా అవుతావు, అవునా కదా? కాబట్టి సూర్యకిరణాల్లో మనకి విటమిన్ డి అనేది ఉంటుంది. అది ఉదయం అప్పుడు, సాయంత్రం అప్పుడు. అందుకని మార్నింగ్ వాక్ చాలామంది చేస్తారు. ఓకే, జాగ్రత్త. సో కాబట్టి మనం ఏం చేయాలి? మనం విటమిన్ డి కావాలంటే మనకి సూర్యరశ్మికి మనకు తగలట్లేదు కాబట్టి, మనం వెళ్ళట్లేదు కాబట్టి, మన ఎముకలు బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే వాడాలి. ఇది నాలిక క్రింద ఒక్కసారి పఫ్ చేస్తే చాలు. ఇది మనకి 9 ml బాటిల్ ఉంటుంది. ఒక్కసారి కనుక పఫ్ చేస్తే 0.2 ml వస్తుంది. 0.02 ml వస్తుంది. 45 రోజులు వస్తుంది. దీని ఫలితంగా ఏమవుతుందో తెలుసా? మనకి ఎముకలు చాలా దృఢంగా, బలంగా, గుడ్ బోన్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యంగా ఉంటాయి ఎముకలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎముకలు బలంగా ఉండడం అంటే అర్థం ఏంటి? మనకి చూడండి, దీంట్లో నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారా? మనము చికెన్ జాయింట్ తింటామా? చికెన్ జాయింట్ తింటుండే ఏమవుతుంది? దాంతో మాంసం ముద్దతో పాటు ఆ ఎముక కూడా, మిగిలిన ఎముక కూడా కర్ర నమిలేస్తాం. ఎందుకని? ఆ ఎముక ఎలా ఉంది? మెత్తగా ఉంది కాబట్టి చక్కగా మనం నమిలి మింగేస్తున్నాం, ఆ ఎముకలను కూడా తినేస్తున్నాం, కరకరలు ఆడించేస్తున్నాం. కానీ మరి మేక మాంసం తిన్నప్పుడు మూలుగులు ఉంటాయా? ఆ మూలుగు తినండి, మీరు తినగలరా? తింటున్నప్పుడు ఏం చేస్తాం? దాన్ని కంచం మీద టకా టకా కొట్టి ఏం చేస్తాం? అని పీల్చేస్తాం మూలుగుని. మరి ఆ పీల్చేసిన తర్వాత మీరు ఆ ఎముకని నమలేయగలరా మీరు? నమలలేరు. ఎందుకని? ఆ ఎముక చాలా గట్టిగా ఉంటుంది. అంటే అంత దృఢంగా ఉండడం వల్ల ఆ ఎముకని మనం నమలలేం. గట్టిగా నమలలేం, మన పళ్ళు ఇరిగిపోతాయి. కాబట్టి అంత ఎముకలు దృఢంగా ఉండాలంటే మనకు విటమిన్ డి కావాలి. కాబట్టి మన దగ్గర అబ్జార్బిడ్ విటమిన్ డి ఉంది. ప్రతి ఒక్కరు ఎముకలు బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? విటమిన్ డి వాడాలి. అంతేకాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. తాతయ్య, అమ్మమ్మ, ఓకే, ఆడవాళ్ళు కానీ చాలామంది ఉంటారు. వాళ్ళు బయటికి వాకింగ్ వెళ్ళరు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అని. అలాంటి వాళ్ళకి మీరు కాన్సన్ట్రేషన్ చేసి విటమిన్ డి చెప్పారనుకోండి, వాళ్ళకి ఎముకలు అనేవి ఎప్పుడైనా బాత్రూంలో జారి పడిపోయినా, లేదంటే నడుస్తూ నడుస్తూ కింద పడిపోయినా, సాధారణంగా వాళ్ళకి కాళ్ళు చేతులు ఇడిగిపోతూ ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రతి పెద్దవాళ్ళకి, అంటే వయసు 40 దాటిన కాడి నుంచి ఎవరికైనా కూడా మీరు వైటమిన్ డి అనేది, అబ్జార్బిడ్ విటమిన్ డి అనేది మనం ప్రమోట్ చేయొచ్చు, అవునా కదా? సో ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు కూడా, ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత వాళ్ళు ఆడుకునే తక్కువ, ఉదయం ఇప్పుడు బయట వాకింగ్ వెళ్ళరు, సాయంత్రం వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ట్యూషన్లని, కంప్యూటర్ వర్క్స్ అని, ఆ వర్క్ అని, ఈ వర్క్ అని,
ఉండిపోతారు, అవునా? అయితే స్కూల్లో ఉండిపోతారు, లేదా ఇళ్లలో కూర్చొని చదువుకుంటారు, బయటికి వెళ్ళి ఆడుకుని తక్కువైపోయింది. పిల్లలకి కూడా అందుకని చిన్నప్పుడు పడిపోతే ఎముకలు ఇరిగిపోతున్నాయి. కాబట్టి ఎవరికైనా కూడా ఎముకలు బలంగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి మనం? విటమిన్ డి వాడించాలి. ఇది ఏజ్ యాక్చువల్ 14 ఇయర్స్ ఎబో దాటిన వాళ్ళందరికీ కూడా మనం వైటమిన్ డి అనేది వాడించవచ్చు. అది రోజుకి ఒకసారి పఫ్ వాడినట్లయితే 45 రోజులు వస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్, అతి ప్రాముఖ్యమైన ప్రోడక్ట్ ఇంకోటి ఏంటి తెలుసా? అబ్జార్విట్ మెలిటోనిన్ సబ్లింగల్ స్ప్రే. మెలిటోనిన్ అంటే ఏంటంటే, మెలిటోనిన్ ఈజ్ ఏ హార్మోన్ విచ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ది బ్రెయిన్ విచ్ ఇట్ హెల్ప్స్ టు గెట్ ఎ బెటర్ స్లీప్. మెలిటోనిన్ అనేది ఒక హార్మోను. ఈ హార్మోన్ మెదడులో రిలీజ్ అవుతుంది. ఈ ఈ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి అంతరాయం లేనటువంటి మంచి సుఖనిద్రను ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అన్ఇంటరప్టెడ్ అంటే అంతరాయం లేనటువంటి. ఇదివరకు దూరదర్శన్లో చూడండి, మనకి టీవీలో ప్రోగ్రామ్ అయిపోయింది అనుకో, అంతరాయానికి చింతిస్తున్నామని వచ్చేదా లేదా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనము బాగా నిద్రపోవాలంటే ఏమి రిలీజ్ అవ్వాలి? మెల్టోనిన్ రిలీజ్ అవ్వాలి. మరి ఇక్కడ చాలామంది నిద్రపోరు త్వరగా, అవునా కదా? మంచం ఎక్కితే ఒక పావు గంట, అరగంట, కొంతమందికి గంట, రాత్రి 12, 1 గంట అయినా కూడా నిద్రపోరు. నిద్రపోకుండా ఏం చేస్తుంటారు? సెల్ ఫోన్లు చూస్తుంటారు. ఒకటి, ఫస్ట్ మనం పడుకునేటప్పుడు చేయవలసిన పని, సెల్ ఫోన్లు టీవీలు చూడకూడదు గంట గంటన్నర ముందు. ఎందుకంటే ఆ యొక్క వెలుతురు మన కంటి మీద పడినప్పుడు, మన కంటి రెటీనా మీద ఈ వెలుగు పడినప్పుడు ఏమవుతుందంటే అది మెదడుకి సిగ్నల్ ఇస్తుంది. అరే బాబు, వీడు ఫోన్లో బిజీగా ఉన్నాడు, టీవీలో బిజీగా ఉన్నాడు, నువ్వు మెల్టోనిన్ రిలీజ్ చేయొద్దు అని చెప్తుంది. కాబట్టి మెల్టోనిన్ రాదు మనకేమి, నిద్ర అధిక చూడండి, టీవీలు సెల్ ఫోన్లు చూస్తున్నా నిద్ర రాదు. కానీ ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడికి సెల్ ఫోన్ ఇచ్చి చూడరా పడుకోకుండా అంటే ఏం చేస్తాడు? ఎంతసేపు అయినా చూస్తాడు, పడుకోడు. అదే ఆ పిల్లోడికి ఒక పుస్తకం ఇవ్వండి, ఏమవుతుంది? ఒక 5-10 నిమిషాలు చదివేటప్పుడు నిద్ర వస్తుంది, అవునా కదా? మనకి కూడా అంతే. గుళ్ళకి, గోపురాలకి, మసీదులకి, చర్చిలకి వెళ్ళినప్పుడు ఆడ పూజలు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మనకేమవుతుంటుంది? నిద్ర వస్తూ ఉంటుంది. అంటే మనం చేసేటప్పుడు మనకి పని మీద ఆసక్తి లేనప్పుడు ఏమవుతుంది? మెదడు, మనకి తెలుసు మనకి ఈ పని ఇంట్రెస్ట్ లేదురా, రెస్ట్ తీసుకుందారా అని మనం బాడీని ఎప్పుడైతే అనుకుంటున్నామో మెదడుకి సిగ్నల్స్ వెళ్తాయి, వెంటనే నిద్ర వస్తుంటుంది. కాబట్టి మనము ఎవరికైతే నిద్ర రావట్లేదు, నాకు నిద్ర బాగా పట్టట్లేదు, నిద్ర సమస్యలు ఉన్నాయి, నిద్ర కనుక లేకపోతే మనిషికి అనేక రోగాలకి కారణం అంటూ ఏదైనా ఉందంటే రెండే రెండు వల్ల నీ రోగాలు ఎక్కువ పెరుగుతాయి. నీ శరీరము మరింత రుగ్మతలకు గురవడానికి రెండే రెండు కారణాలు. ఒకటి, శరీరానికి కావాల్సినటువంటి నీరు తీసుకుపోవడము. రెండోది, సరైనటువంటి నిద్ర లేకపోవడం. నిద్ర లేకపోవడం వల్ల నీకు బీపీ వచ్చే అవకాశం ఉంది, షుగర్ వచ్చే అవకాశం ఉంది, నెక్స్ట్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, నీకు ఒబేసిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్కి కారణం ఎవరు? అంటే నిద్ర లేకపోవడము. నిద్ర లేని వాళ్ళకి, నాకు నిద్ర రావట్లేదు అన్న వాళ్ళకి మనం ఏం వాడించవచ్చు? మెలిటోనిన్ వాడచ్చు. కాబట్టి మెలిటోనిన్ వాడడం వల్ల మన బ్రెయిన్ నుంచి మెలిటోనిన్ సబ్లింగ్ స్ప్రే వాడడం వల్ల మనకి మంచి అంతరాయం లేనటువంటి మంచి నిద్ర ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము నిద్రపోలేకపోతున్నాం సార్, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి సార్, ఎందుకైనా సార్ టెన్షన్గా ఉంటుంది అన్న వాళ్ళకి మీరు మెలిటోనిన్ సబ్లింగ్వల్ స్ప్రే వాడించండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్దామా? ఓకే, నెక్స్ట్ చూడండి, ఎనర్జీ బూస్టర్. ఎనర్జీ బూస్టర్ గురించి మీకు నేను ఎక్కువగా చెప్పవలసిన పని లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రొడక్టే, అవునా? ఈ ఎనర్జీ బూస్టర్ అనేది యూనిక్ ఫార్ములేషన్ ఆఫ్ ది 8% విత్ ఎనరాయిడ్స్ అండ్ 4 ది అశ్వగంధ. ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్తో 8% విత్ ఎనరాయిడ్స్ ఉన్నాయి, 4 అశ్వగంధ ఉంది. దీని గురించి ఒకరోజు నేను మీకు స్పెషల్గా ప్రత్యేకించి వన్ డే అంటే ఒక వర్క్షాప్ లాగా మనము ఒకరోజు ప్రత్యేకించి ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం. బట్ అయినప్పటికీ ఈరోజు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ చూడండి. ఫర్ బెస్ట్ రిజల్ట్స్ టేక్ 1 capsules డైలీ ఫర్ అట్లీస్ట్ 90 days ఓన్లీ ఫర్ మెన్. ఇది ఎవరు తీసుకోవాలట? మగవాళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫర్ బెస్ట్ రిజల్ట్స్ టేక్ 1 capsules డైలీ అట్లీస్ట్ 90 days ఫర్ ఓన్లీ ఫర్ మెన్. ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ చొప్పున తీసుకుంటే మగవాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్పారు. అసలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎందుకు వాడాలి? ఎనర్జీ బూస్టర్ అనేది మగవాళ్ళు ఎందుకు వాడాలి? ఆడవాళ్ళకు వద్దా ఎనర్జీ? వాళ్ళు వాడకూడదా? వాళ్ళు వాడచ్చు కదా. మరి ఎందుకు ఆ మగవాళ్ళకే చెప్తున్నాము, ఆడవాళ్ళు వాడద్దు అని చెప్తున్నాం? సో కాబట్టి ఈ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్, ఎనర్జీ బూస్టర్ వాడడం వల్ల రెడ్యూసెస్. రెడ్యూసెస్ అంటే తగ్గడము, ఇంక్రీజెస్ అంటే పెరగడము. ఓకేనా? క్లియరా? రెడ్యూసెస్ అంటే ఏంటి? తగ్గడము. ఇంక్రీజెస్ అంటే పెరగడం. ఈ ఎనర్జీ బూస్ట్ వాడడం వల్ల మనకి ఏం తగ్గుతున్నాయో చూద్దాం. రెడ్యూసెస్
ఎనర్జీ బూస్ట్ వల్ల రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఎనర్జీ బూస్ట్ వల్ల స్ట్రెస్ తగ్గుతుందట, యాంగ్జైటీ తగ్గుతుందట. స్ట్రెస్ అంటే ఏంటి? ఎస్, ఒత్తిడి. కరెక్ట్, మీరు అనుకున్నది కరెక్టే. స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి. అంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళని చూడండి. ఆడవాళ్ళు ఇంట్లో వంట వండుతున్నప్పుడు ఒక 10 మంది వరకు ఈజీగా వదిలేస్తారు. లేదు, ఈరోజు మన ఇంటికి ఒక 50 మంది చుట్టాలు వస్తున్నారు, వంట అంతా నువ్వే వండాలి, వాళ్ళకి టిఫిన్ నువ్వే పెట్టాలి, వాళ్ళకి శుభ్రం నువ్వే చేయాలి, వచ్చిన వాళ్ళందరికీ నువ్వు మర్యాదలు చేయాలంటే ఆడవాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అమ్మో, ఇంతమందికి నేను వండాలా, పెట్టాలా అని ఒక రకమైన ప్రెషర్ ఇస్తారు. అవునా కదా? రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు క్వశ్చన్స్ రాలేదు, అన్ని క్వశ్చన్స్ ఈరోజే చదివేసుకోవాలి. అప్పుడు నేను ఏమవుతాను? అరే, నేను సిలబస్ కావాలి కంప్లీట్ చేయలేదు, ఈ క్వశ్చన్స్ చదవలేదు, రేపు ఎగ్జామ్ ఉంది అని ఏమవుతాను? స్ట్రెస్కి ఫీల్ అవుతాను. ఏం ఫీల్ అవుతాను? స్ట్రెస్ ఫీల్ అవుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్ ఎండింగ్లో ఏం చేయాలి? 14th లోపల సిఎన్సి చేయాలి, కన్సిస్టెన్సీ చేయాలి. అరే, 10వ తారీఖు అయిపోయింది, ఇప్పటివరకు నేను కన్సిస్టెన్సీ చేయలేదు, ఇంకా 4 రోజులు ఉంది, చెయ్యాలి అని మనం ఏమవుతాం? ఒక రకమైన ఒత్తిడికి లోనవుతాం. అవునా కదా? లేదు, ఈ టార్గెట్ నేను చేయాలి, ఈ రకమైనటువంటి పని నేను చేయాలి, ఇవన్నీ ఉండిపోయి అని చెప్పి ఒకసారి మనం పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల మనకు మనమే ఒత్తిడి క్రియేట్ చేసుకుంటాం. అవునా కదా? సో స్ట్రెస్ అంటే ఒత్తిడి. మరి యాంగ్జైటీ అంటే ఏంటి? యాంగ్జైటీ అంటే ఆందోళన. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉన్నటువంటి పాపో బాబో లేదా మీ హస్బెండో లేదా మీ రిలేటివో సాయంత్రం 4 గంటలకు వస్తానన్న టైంకి రాలేదు, 5 గంటల వరకు చూస్తారు. అదేంటి, ఇంకా పాప రాలేదు, బాబు రాలేదు, 5 అయిపోయింది, గంట లేట్ అయిపోయింది, ఇంకా రాలేదేంటని ముందు కంగారు పడతాం. తర్వాత 6 అయిపోయింది, ఆటో రాలేదు, ఒక ఫోను రాలేదు. మీరేం చేస్తారు? చాలా ఆతృత పడుతుంటారు, కంగారు పడుతుంటారు. అరే, ఈ పిల్లోడు 6 అయిపోయింది ఇంకా రాలేదు అని. అలాగే మీ ఇంటికి చుట్టాలు వస్తారన్నారు, రాలేదు. మీరు ఊరి నుంచి 5 గంటలకల్లా వచ్చేయాలి, రాలేదు. అంటే మనం ఏం పడుతున్నాం ఇప్పుడు? కంగారు పడుతున్నాం, ఆందోళన పడుతున్నాం. అంటే ఇక్కడ మీరు చూడండి, ఎనర్జీ బూస్ట్ వాడడం వల్ల మనకి స్ట్రెస్ అంటే ఒత్తిడి తగ్గుతుంది, యాంగ్జైటీ అంటే ఆందోళన తగ్గుతుంది. రెండు రకాలు మనకు తగ్గుతున్నాయి. ఏది వాడడం వల్ల? ఎనర్జీ బూస్ట్ వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసికంగా ఆందోళన తగ్గుతుంది. ఎప్పుడైతే నీకు ఒత్తిడి తగ్గిందో నువ్వు ఆరాంగా హ్యాపీగా నువ్వు చేసే పనులు ఈజీగా చేస్తావు. నీ మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు నువ్వు నవ్వుతూ చక్కగా ముందుకెళ్ళిపోతావు, ఆరోగ్యంగా ఉంటావు. స్ట్రెస్ ఉన్నప్పుడు హెడేక్ వస్తుంది, చిరాకు వస్తుంది. ఈ యాంగ్జైటీ ఉన్నప్పుడు కూడా చెమటలు పట్టేసి పల్పిటేషన్, గుండె వేగంగా కొట్టుకుపోతుంది, కొట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ మనకుండా తగ్గించడానికి మెయిన్ ఏంటి? ఎనర్జీ బూస్టర్ వాడతాం. రెండోది, రెడ్యూసెస్ సీరం కార్టిజోల్ లెవెల్స్. సీరం కార్టిజోల్ లెవెల్స్ అంటే అర్థం ఏంటి? సీరం కార్టిజోల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్ట్రెస్ రిలీజ్డ్ హార్మోన్స్. సీరం కార్టిజోల్ అనేది కూడా ఏమంటామంటే మనం స్ట్రెస్ అంటే ఒత్తిడి రిలీజ్, స్ట్రెస్ రిలీజ్ అంటే ఒత్తిడిని రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ని తగ్గిస్తుంది. అంటే మనకు శారీరకంగా అంటే మన శరీరంలోనే ఒత్తిడిని కలిగజేసే హార్మోన్లు ఉంటాయి, ఆ హార్మోన్లు రిలీజ్ కాకుండా చేస్తుంది. ఎవరు? ఎనర్జీ బూస్ట్. ఇందాకేం చెప్పుకున్నాం? శరీరానికి ఒత్తిడిని, ఆందోళన లేక చేస్తుంది. ఆ ఒత్తిడిని కలగజేసేటువంటి హార్మోన్లు ఉంటాయి కదా, ఆ హార్మోన్లు కూడా రిలీజ్ కాకుండా చేస్తుంది ఎనర్జీ బూస్ట్ వాడితే. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, బూస్ట్ టెస్టిస్టరాన్. బూస్ట్ టెస్టిస్టరాన్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. టెస్టిస్టరాన్ అనేది ఏంటి మీకు తెలుసా? 1 minute. ఓకే, టెస్టిస్టరాన్ అంటే ఏంటంటే మనిషి యొక్క అంటే పురుషులలో ఈ టెస్టిస్టరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ రిలీజ్ అవుతుంది, మగవాళ్ళు ఏం రిలీజ్ అవుతుంది? టెస్టిస్టరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ టెస్టిస్టరాన్ హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుందో తెలుసా? మగవాళ్ళకి వృషణములు ఉంటాయి. అర్థమైందా? వృషణములు అంటే, వృషణములు అంటే మనం పాస్ పోసుకుని చెట్టు 2 బాల్స్ ఉంటాయి కదా, టెస్టికల్స్. టెస్టికల్స్నే తెలుగులో మనం వృషణములు అంటాం. ఈ వృషణములలో ఏమవుతుందంటే ఈ టెస్టోస్టెరాన్ రిలీజ్ అవ్వడం వల్లగా మగవాళ్ళలో శుక్రకణాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఈ శుక్రకణాల ఉపయోగం ఏంటి? ఆడవాళ్ళతో సంయోగ క్రియలో పాల్గొంటున్నప్పుడు ఈ మగవాళ్ళ నుంచి శుక్రకణాలు, ఆడవాళ్ళ నుంచి అండాలు కలిసినప్పుడు పిండంగా ఏర్పడుతుంది. అంటే పిల్లలు పుట్టడానికి ఎక్కువగా దోహదపడుతుంది. ఏంటి? టెస్టిస్టెరాన్ మనకి శుక్రకణాలను ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. దాని ఫలితంగా పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంది. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం. ఆడేమంటాడు? అరే బాబు, నీకు శుక్రకణాలు తక్కువగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ట్యాబ్లెట్లు వాడు, అవునా లేదా అంటారు. కాబట్టి మగవాళ్ళలో శుక్రకణాలు ఎక్కువ రిలీజ్ అవడానికి ఈ టెస్టిస్టెరాన్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ టెస్టిస్టెరాన్ ఫలితంగా మగవాళ్ళలో మగతనం వస్తుంది. ఏమొస్తుంది? మగతనం వస్తుంది. మగతనం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళలో మగతనం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం 8th క్లాస్ చదువుకున్నామా, 9th క్లాసు, మనకి సైన్స్లో ఏముండేవి?
ఎన్ఎస్ పిఎస్ అని ఉండేవి లేవా? ఎన్ఎస్ పిఎస్ అని ఉండేవి. ఎన్ఎస్లోని మనకి డాక్టర్ గారు చెప్తారు, ఏం చెప్పారంటే కౌమార దశ గురించి పిల్లల గురించి చెప్పారు. కౌమార దశ అంటే అప్పటి వరకు 11 12 సంవత్సరాలు ఉన్న పిల్లలు, లేదా 13 14 ఉన్న సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారంటే సెలవులకి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. సెలవుల నుంచి వచ్చేటప్పుడు మగ పిల్లల్ని గమనించండి, అప్పుడప్పుడే మూతి మీద నూనెకి మీసాలు వస్తాయి. అవునా కదా? నూనె మీసాలు, చిన్న చిన్న గెడ్డలు వస్తుంటాయి. అప్పుడు వరకు అడిగి ఏముండవు, కానీ మీసాలు వస్తాయి. అలాగే మగవాడి గొంతుకు అప్పుడు వరకు ఆడపిల్లలది మగపిల్లలది ఒకే గొంతుకుంటుంది. కానీ ఆ వయసు వచ్చేటప్పటికి టీనేజ్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆడపిల్ల గొంతు వేరుగా, మగపిల్లల గొంతు వేరుగా తేడా వస్తుంది. మగవాళ్ళ యొక్క గొంతుకు మారుతుంది, వాడి శరీరంలో మార్పులు జరుగుతాయి. శరీరం చక్కగా పొడవుగా, అప్పటి వరకు మామూలుగా ఉన్నవాడు ఒక్కసారిగా పొడవు ఎదుగుతాడు. ఓకే. అంతర్గత భాగాలు అనేటువంటి చంకల్లోని గజ్జల్లోని రోమాలు పెరుగుతాయి. వాడికి మగ లక్షణాలు, మగ కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఓకే. ఆడవాళ్ళలో ఏమవుతుంది తెలుసా? అప్పటి వరకు ఉన్న పిల్ల ఏమవుతుంది, ఒకసారిగా మెచ్యూర్ అవుతుంది, అంటే పెద్ద పిల్ల అవుతుంది. అవునా? ఇవి కౌమార దశలో వచ్చేస్తా మార్పులు. అప్పటి వరకు ఉన్న చిన్నపిల్ల ఒకసారిగా పెద్దదవుతుంది, సిగ్గంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది. అప్పటి వరకు పిల్లలతో చక్కగా మగ పిల్లలతో ఆడుకొని పక్కనే కూర్చుంటుంది. కానీ పెద్ద పిల్లలు అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఒక రకమైన సిగ్గు తెలుస్తుంది. వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు వస్తాయి. అలాగే అంతర్గత భాగాల్లో రోమాలు పెరుగుతుంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, స్తనములు పెరుగుతూ ఉంటాయి. ఆడతనం అనేది వస్తుంటుంది. అవునా కదా? అప్పటి వరకు అమ్మాయి ఎలాగున్నా చక్కగా బట్టలు వేసుకోవాలని, చీర అదే ఏంటి ఏంటంటారు, చక్కగా బొట్టు పెట్టుకొని కాటి పెట్టుకొని అందంగా ఉంటుంది. అవునా కదా? ఇలాంటివి ఉంటాయి. ఈ టెస్టిస్ట్రాన్ మగవాళ్ళు రిలీజ్ అవ్వడం వల్ల మగతనం అనేది పెరుగుతుంది. అంటే ఏమిటి, మీసాలు గడ్డలు రావడంతో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ టెస్టిస్ట్రాన్ మనకి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఇక్కడ చూడండి, బూస్ట్ టెస్టిస్ట్రాన్ అంటున్నాం. ఏమంటున్నాం? ఎనర్జీ బూస్ట్ వాడితే బూస్ట్ టెస్టిస్ట్రాన్ అంటే టెస్టిస్ట్రాన్కి దోహదపడుతుంది, హెల్ప్ చేస్తుంది బాగా రిలీజ్ అవ్వడానికి. ఈ టెస్టిస్ట్రాన్ బాగా రిలీజ్ అవ్వడం వల్ల మగవాళ్ళలో లైంగిక వాంఛ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? వాంఛ అంటే కోరిక, లైంగిక అంటే శారీరకంగా, అంటే వాళ్ళు సెక్స్ చేయాలనే కోరిక కలుగుతుంది. అవునా? ఏమవుతుంది, సెక్స్ పట్ల కోరిక కలుగుతుంది. లేదనుకోండి, ఈ టెస్టిస్ట్రాన్ కనుక రిలీజ్ అయితే, రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి వాడికి ఇలాంటి కోరికలు ఉండవు, మామూలుగా ఉంటాడు, అది దేనికి చలించడు. సో కాబట్టి మగవాళ్ళు అలాగుంటే చాలా ఇబ్బంది. కాబట్టి మగవాళ్ళు మగతనము బాగా పెరగాలన్నా, మగవాళ్ళ లక్షణాలు రావాలన్నా, వాళ్ళు లైంగిక వాంఛ పెరగాలన్నా ఏది బాగా దోహదపడుతుంది మనకి? బూస్ట్ టెస్టిస్ట్రాన్. టెస్టిస్ట్రాన్ మనకి వాళ్ళకి లైంగిక వాంఛ పెరిగేలాగా చేస్తుంది, మగవాళ్ళకి సెక్స్ పట్ల కోరిక పెరిగేలాగా చేస్తుంది. కొంతమందికి ఎవరికైతే ఈ టెస్టిస్ట్రాన్ సరిగ్గా రిలీజ్ అవ్వలేదో వాళ్ళకి ఎలాంటి కోరికలు ఉండవు. టెస్టిస్ట్రాన్ కనుక సరిగ్గా రిలీజ్ అవ్వకపోతే ఆడవాళ్ళలాగే ఉండిపోతారు, అంటే ఆడవాళ్ళ యొక్క లక్షణాలు వచ్చేస్తాయి, మగ లక్షణాలు ఉండవు. ఓకే, అర్థమవుతుందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అప్పుడప్పుడు మార్కెట్లో మనకి కొంతమంది ఆడ మగ కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏమంటాం? హిజ్రాస్ అంటాం. వీళ్ళకి ఏమంటో తెలుసా ప్రాబ్లం? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇటు ఆడవాళ్ళకి రిలీజ్ అయ్యేటువంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవుతుంది, మగవాళ్ళకి రిలీజ్ అయ్యేటువంటి టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. అందుకని వాళ్ళు ఎలాగుంటారు? మగవాళ్ళలా పొడవుగా ఉంటారు, మగవాళ్ళ శరీర తత్వం కలిగి ఉంటారు, మీసాలు గెడ్డాలు వస్తాయి. అవునా కదా? కానీ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ రిలీజ్ అవ్వడం వల్ల ఆడపిల్లలకు ఉండేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అందుకని వాళ్ళకి జుట్టు బాగా పెరుగుతుంది. అవునా? వాళ్ళు ఏం చేస్తారు? ఆడపిల్లలకు చీర కట్టుకోవాలనుకుంటారు, అవునా, చీర కట్టుకొని జాకెట్గా వేసుకుంటారు, పెదాలకి లిప్స్టిక్ రాసుకుంటారు, పువ్వులు పెట్టుకుంటారు, అంటే ఆడవాళ్ళకు ఉండే లక్షణాలు కూడా ఉంటాయి. సో కాబట్టి వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ప్రాబ్లం. బట్ మనం ఇక్కడ మన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెస్టిస్టెరాన్ వాడడం వల్ల మగవాళ్ళకి మగతనం బాగా పెరుగుతుంది. అంతేకాదు, ఇంకా ముఖ్యంగా చూడండి, ఇక్కడ బూస్ట్ ఎనర్జీ అండ్ స్టామినా. ఏం పెరుగుతుందట మనకి? ఏది బూస్ట్ అంటే దోహదపడడం, అంటే హెల్ప్ చేయడం. దేనికి హెల్ప్ చేస్తుంది? దేనికి మనకు సహాయం చేస్తుంది? ఎనర్జీ అండ్ స్టామినా. అంటే మనకి ఎనర్జీ అంటే శక్తి బాగా పెరుగుతుంది, అండ్ స్టామినా అంటే ఏంటో తెలుసా అర్థము? స్టామినా అంటే సామర్థ్యము. స్టామినా అంటే ఏంటి? సామర్థ్యం. అంటే మగవాళ్ళకి కొన్ని పనులు చేసేటప్పుడు ఉత్తిని నీరసపడిపోతూ ఉంటారు, వాళ్ళకి శక్తి ఉండదు. ఏదైనా కొంత పని చేసేటప్పటికి అమ్మ ఇంకా పని చేయాలని నీరసం ఉందిరా, బలం సరిపోవట్లేదురా అంటారు. కొంతమందికి స్టామినా తక్కువ ఉంటుంది. స్టామినా అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను గ్రౌండ్లో ఒక రౌండ్ పరిగెట్టగలను, నా స్టామినా అంతే. కానీ ఈ ఎనర్జీ బూస్టర్ వాడిన తర్వాత 2 రౌండ్లు పరిగెడతాను. ఇదివరకు నేను గంట పని చేసేవాడిని, ఇప్పుడు నేను 2-3 గంటల వరకు నేను చక్కగా పని చేయగలుగుతాను. ఎందుకని? నాకు ఎనర్జీ పెరిగింది, నీరసం రావట్లేదు, స్టామినా పెరిగింది. వర్క్ చేయగలిగే స్టామినా అంటే 2-3 గంటలు చేయగలిగేది ఇంకో 4-5 గంటల వరకు నాకు ఎందుకు శక్తి ఉంది కాబట్టి, నాలో సామర్థ్యం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తాను. కాబట్టి ఈ ఎనర్జీ బూస్టర్ వాడడం వల్ల మగవాళ్ళకి ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. అలాగే ఒత్తిడికి కారణమైనటువంటి హార్మోన్లు రిలీజ్ చేసేవి కూడా తగ్గిపోతాయి.
నెక్స్ట్ మగవాళ్ళకి ఈ టెస్టిస్ట్రాన్ బాగా రిలీజ్ అవ్వడం వల్ల ఎనర్జీ బూస్ట్ వాడితే టెస్టిస్ట్రాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మగవాళ్ళలో మగ లక్షణాలు ఎక్కువ వస్తాయి, మగతనం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మగవాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు ఈ ప్రోడక్ట్ మనం ఎవరికి ప్రమోట్ చేయొచ్చు? మగవాళ్ళకి చేయొచ్చు. మరి ఆడవాళ్ళు వాడచ్చా? ఆడవాళ్ళు వాడకూడదు. ఎందుకనంటే ఈ టెస్టిస్ట్రాన్ ఫలితంగా ఏమవుతుంది? మీసాలు గెడ్డాలు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఆడవాళ్ళలో టెస్టిస్ట్రాన్ రిలీజ్ అవుతుంది, బట్ ఎనర్జీ బూస్టర్ వాడితే ఆడవాళ్ళు మీసాలు గెడ్డలతో బాగుంటారా? బాగోరు కదా. సో ఆడవాళ్ళకి అనేది ఇది చెప్పకూడదు, మగవాళ్ళకి మనం చెప్పాలి. బట్ ఆడవాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయొచ్చు. ఎందుకు ప్రమోట్ చేయొచ్చు? ఆడవాళ్ళు ఈ ప్రోడక్ట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు ప్రమోట్ చేయాలి? ఎందుకు చేయాలంటే కొన్ని కొన్ని సమస్యలు మగవాళ్ళు బయటికి చెప్పరు, అలాగే ఆడవాళ్ళు బయటికి చెప్పరు. ఆడవాళ్ళు ఏంటి, వాళ్ళ మనసులోనే బాధపడుతూ ఉంటారు. దానికోసం నేను ఇప్పుడు చెప్పేది తప్పుడుగా అర్థం చేసుకోవద్దు, వేరే ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. మీకు తెలియడం కోసం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే చెప్తున్నాను ఈ ఎనర్జీ బూస్టర్. సో వేరేగా ఏమి ఊహించుకోవద్దు. ఈ టెస్టిస్ట్రాన్ మగవాళ్ళలో సామర్థ్యం పెంచుతుంది, ఎనర్జీ పెంచుతుంది, ఓకే, ఒత్తిడిని ఆందోళన తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆడవాళ్ళతో సంయోగ క్రియలో పాల్గొనాలి లేదా సెక్స్లో పాల్గొనాలంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉండాలి? ఆహ్లాదంగా ఉండాలి. తనకి ఒత్తిడి ఉండకూడదు. ఏ చిరాగ్గా పరాగ్గా ఉన్నప్పుడు తను ఎంజాయ్ చేయగలుగుతాడా? చేయలేడు. బాధలు, చిరాకులు, బెంగలో ఉన్నాయి లేదా బాస్ ఒత్తిడి ఉంది, వెళ్తాడు, ఏమైనా ఎంజాయ్ చేయగలుగుతాడా? తనకి మూడు ఉంటుందా? మూడు ఉండదు. అంతేకాదు, ఇప్పుడు మీరే నాకు ఏం చేశారు, మంచి భోజనం పెట్టారు ఇక్కడ. దాంట్లో చికెన్ ఉంది, మటన్ ఉంది, లేదంటే పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్ని రకాల కూరలు పెట్టారు. బట్ నాకు ఆకలి ఇస్తే కదా నేను తింటాను. నాకు ఆకలి అయిపోతే తినగలనా? తినలేను. సో ఆకలి వేయాలంటే ఆకలి పుట్టడానికి మందులు వాడాలి, లేదా ఆకలి పుట్టడానికి నేను చేయవలసిన శారీరక శ్రమ ఏదైతే ఉందో మెడిటేషన్ చేసుకోవాలి. శారీరక శ్రమలు చేస్తుంటే నాకు ఆకలిస్తుంది, నా మూడు బాగుంటుంది. కాబట్టి మనిషికి ఎప్పుడైతే ఆహ్లాదంగా ఉంటాడో, ఎటువంటి ఒత్తిడి లేదో, ఎటువంటి ఆందోళన లేదో, మనసు కోరిక కలుగుతుంది. కాబట్టి అలాగా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి, యాంగ్జైటీ లేకుండా ఉండాలంటే ఎనర్జీ బూస్టర్ వాడితే మనం అప్పుడు ఏం చేస్తాం? చాలా కూల్గా ఉంటాం. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, అప్పుడు నేను ఏం చేస్తాను? భోజనం చేస్తాను. కాబట్టి మీరు ఎనర్జీ, మంచి శక్తి కావాలంటే ఎనర్జీ బూస్టర్ వాడించండి. సరేనా? సో ఈరోజు మనం సబ్లింగ్వల్ స్ప్రేస్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఎనర్జీ బూస్టర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మనకి సిగ్మెంట్స్ చాలా ఉన్నాయి, అవునా కదా? జాయింట్ అండ్ బోన్ హెల్త్ గురించి మనం చెప్పేస్తాం, బట్ ఎప్పుడైనా మీకు అవసరమైతే చెప్తాను. అలాగే మనకి ప్రోహార్ట్కి సంబంధించి ఉన్నాయి, గ్లైస్మిక్ హెల్త్కి సంబంధించి ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనం చెప్పుకోవాలంటే నెక్స్ట్ క్లాస్లో తప్పకుండా మీకు మరింత అర్థమయ్యేలాగా విఫలంగా చెప్తాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్తో నేను ఈరోజు మీకు ట్రైనింగ్ సెషన్ ఆఫ్ చేస్తున్నాను.